హాయ్ అండి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పాలిటీకి సంబంధించి వన్ లైనర్ చూద్దామండి. హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి పాలిటీ అంశంలో కొంతమందికి ఆంధ్రప్రదేశ్ పాలిటీ అని సిలబస్ ఇచ్చాడు, కొంతమందికి పూర్తి పాలిటీ అని సిలబస్ ఇచ్చాడు. సో ఇది ఆంధ్రప్రదేశ్ పాలిటీ అండి. ఇది ఇండియన్ పాలిటీలో ఒక భాగం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది. సో ఈ వన్ లైనర్స్ మీకు పాలిటీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయండి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఈ పాలిటీ అంశాలని రూపొందించడం జరిగింది. సో ముందుగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించేందుకు డిప్యూటీ సొలిసిటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సో ఆన్సర్ తేనేపల్లి నిరంజన్ గారండి. సో ఇది ఒక కరెంట్ అఫైర్. దాన్ని బేసుకుని మనం డిప్యూటీ సొలిసిటరీ జనరల్ సంబంధించి కొన్ని అంశాలు చూద్దాం. భారత రాజ్యాంగంలో డిప్యూటీ సొలిసిటరీ జనరల్ పదవి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడిందా? అది ఎలాంటి పదవి అంటే ఎక్కడ రాజ్యాంగంలో ఈ పదవి గురించి ప్రస్తావించబడలేదండి. ఇది రాజ్యాంగేతర పదవి మరియు చట్టబద్ధమైన పదవి. అంటే ఇది ఒక చట్టం ద్వారా ఏర్పడ్డ పదవే తప్ప రాజ్యాంగంలో ఎక్కడా ఇది లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ఏ పదవి గురించి పేర్కొంటుంది? సో 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి పేర్కొంటుందండి. సో ఇండియాలో భారతదేశంలో అంటే కేంద్ర ప్రభుత్వంలో అటార్నీ జనరల్ ఎటువంటి డ్యూటీలు అయితే చేస్తాడో మనకి రాష్ట్రంలో డిప్యూటీ సొలిసిటరీ జనరల్ అదే పనిని చేస్తాడనమాట. సో అందువల్ల ఇక్కడ ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా పదవి గురించి చెప్తుంది. డిప్యూటీ సొలిసిటరీ జనరల్ నియామకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి, అలాగే అది ఏ విభాగం సిఫార్సుల మేరకు జరుగుతుంది? ఆన్సర్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఇది న్యాయ వ్యవహారాల విభాగం వారి సలహా మేరకు జరుగుతుంది. హైకోర్టులో డిప్యూటీ సొలిసిటరీ జనరల్గా నియమించబడడానికి న్యాయవాదికి కనీసం ఎంతకాలం ప్రాక్టీస్ అనుభవం ఉండాలి? సో కనీసం 10 నుంచి 15 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. డిప్యూటీ సొలిసిటరీ జనరల్ యొక్క ప్రధానమైన విధి ఏంటి? సో సంబంధిత రాష్ట్ర హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున దాఖలయ్యే అన్ని సివిల్, క్రిమినల్ మరియు రాజ్యాంగపరమైన కేసుల్లో కేంద్రం తరపున ఇతను వాదనలు వినిపిస్తాడు. అలా సుప్రీంకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపించేది అటార్నీ జనరల్. హైకోర్టులో కేంద్రం తరపున వాదనలు వినిపించేది డిప్యూటీ సొలిసిటరీ జనరల్. ఆంధ్రప్రదేశ్లో భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? సో ఇది కరెంట్ అఫైర్ అండి. ఈ సర్ అనేది ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది అంటే జూన్ 5, 2026 నుండి ప్రారంభం కానుంది. సో దీనిని ఎవరు చేస్తారు? ఈ పని అంతా ఎవరు చేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనే చేస్తారు. సో ఆయనే దీనికి బాధ్యత వహిస్తారు కాబట్టి ఆయన పేరు గురించి ఇక్కడ అడగడం జరిగింది. సో సిఈఓగా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా ఆంధ్రప్రదేశ్లో ఎవరున్నారు? ప్రస్తుతం వివేక్ యాదవ్ ఐఏఎస్ గారు ఉన్నారు. రాష్ట్రంలో లోక్సభ స్థానాల ఎన్నికలకు మరియు అసెంబ్లీకి ఎన్నికలకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే అత్యున్నత అధికారి ఎవరు అంటే ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అనమాట అండి. సో ఆన్సర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. ఇతన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమిస్తుంది. ఇతను ఐఏఎస్ క్యాడర్ పదవికి కలిగిన వ్యక్తి. ఏ చట్టం ఏ సెక్షన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులతో కేంద్ర ఎన్నికల సంఘం ఈ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని నియమిస్తుంది? సో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ని ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 13A ప్రకారం నియమిస్తారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించి సరికొత్త రికార్డు సృష్టించింది ఎవరు? సో ఆన్సర్ లీసా గిల్ గారండి, జస్టిస్ లీసా గిల్. సో రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తారు? సో ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తిగా ఆవిడ వచ్చారు కాబట్టి హైకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి హైకోర్టులకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చదువుకుని ఎగ్జామ్కి వెళ్ళాలండి. మీకు ఆ విధంగానే ప్రశ్నలన్నీ వన్ లైనర్ ఇక్కడ రూపొందించాను. సో ఆర్టికల్ 217లో 1 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు అని డైరెక్ట్గా అడిగేస్తే భారత రాష్ట్రపతి. ఏ ఆర్టికల్ ప్రకారం అని అడిగితే 217(1). హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి కొలీజియం వ్యవస్థ ప్రకారం ఎవరిని సంప్రదించాలి? సో రాష్ట్రపతి ఎవరిని సంప్రదించి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించాలి అంటే భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం మరియు సంబంధిత రాష్ట్ర గవర్నర్ని సంప్రదించాలి. హైకోర్టు న్యాయమూర్తి నియామకానికి కావలసిన అర్హతలు తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది? సో హైకోర్టు న్యాయమూర్తి అర్హతలను తెలిపే ఆర్టికల్ 217(2). హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి ఒక వ్యక్తికి ఉండాల్సిన కనీస అర్హతలు ఏంటి? సో భారతీయ పౌరుడై ఉండాలి, కనీసం 10 ఏళ్ల పాటు న్యాయశాఖ పదవిలో పనిచేసి ఉండాలి, ఏదైనా హైకోర్టులో కనీసం 10 ఏళ్ళుగా న్యాయవాదిగానే ప్రాక్టీస్ చేసి ఉంటే అతను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి అర్హత ఉంటుంది.
రాజ్యాంగంలో హైకోర్టు జడ్జిలకు నిర్దేశించిన కనీస వయోపరిమితి ఎంత? సో హైకోర్టు జడ్జి అవ్వాలంటే కనీసం ఎంత వయసు ఉండాలని రాజ్యాంగం చెప్తుంది. సో అటువంటి ఏజ్ లిమిట్ ఏది రాజ్యాంగంలో పేర్కొనబడలేదు. సో కనీస వయసు పరిమితి ఎక్కడా లేదు. ఆర్టికల్ 219 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు? సో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారండి. ఏ ఆర్టికల్ అంటే 219 ఆర్టికల్ ప్రకారం లేసా గిల్ చేత ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత మరియు దీనిని 60 నుండి 60 ఏళ్ల వరకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారు? సో ఆన్సర్ ఇప్పుడు 62 సంవత్సరాలండి. ఇక్కడే చెప్పేసాం 60 నుంచి 62 వరకు పెంచారని. అది ఏ రాజ్యాంగ సవరణ అంటే 1963లో 15వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని పెంచడం జరిగింది. హైకోర్టు న్యాయమూర్తి తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేయాలి అనుకుంటే రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? ఆన్సర్ భారత రాష్ట్రపతికి సమర్పించాలి. చాలా ఇంపార్టెంట్. చాలామంది గవర్నరా లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలా అనుకుంటారు. సో రాజీనామాను రాష్ట్రపతికి పంపించాలి. ఆర్టికల్ 220 ఇది ప్రాక్టీస్పై నిషేధం ప్రకారం హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి ఎక్కడెక్కడ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయకూడదు? సో సుప్రీంకోర్టులో చేయొచ్చు మరియు తాను పనిచేసిన హైకోర్టు ఆ రెండిట్లో కాకుండా ఇక ఎక్కడా కూడా ఏ కోర్టులోనూ దిగువ కోర్టులోనూ ఈయన ప్రాక్టీస్ చేయకూడదు. ఆర్టికల్ 217(1)(b) ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే అధికారం ఎవరికి ఉంది మరియు ఏ కారణాల చేత తొలగించవచ్చు? సో తొలగించే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. నిరూపితమైన అసమర్థత లేదా అసక్తత అనే కారణాలపై మాత్రమే అతన్ని తొలగించవచ్చు. హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానం ఏ చట్టం ప్రకారం ఎవరి ఆమోదంతో జరుగుతుంది? సో జడ్జెస్ ఎంక్వైరీ చట్టం 1965 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తీర్మానం పాస్ అయిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగిస్తారు. సుప్రీంకోర్టు జడ్జిలను కూడా ఇదే రకంగా తొలగిస్తారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించడానికి ఉపయోగించే ప్రత్యేక మెజారిటీ నిబంధన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది? సో ప్రత్యేక మెజారిటీ గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది అంటే 124లో 4 అనేది దీని గురించి పేర్కొంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలి అంటే ఎటువంటి మెజారిటీ ఉండాలో 124లో 4 చెప్తుంది. సో 124లో 4లో పేర్కొన్న ప్రత్యేక మెజారిటీలో ఉన్న 2 షరతులు ఏంటి? సో నిబంధన 1 సభలోని మొత్తం సభ్యుల్లో మెజారిటీ అంటే మొత్తం సభ్యులు అంటే వాళ్ళు హాజరయ్యారా హాజరు అవ్వలేదు అనేది లెక్క సంబంధం లేదండి. మొత్తం సభలోని సభ్యుల్లో మెజారిటీ మెంబర్స్ ఆమోదించాలి అంటే 50% రావాలి. అదొకటి. అది లేని సమక్షంలో హాజరైన వాళ్ళు 2/3 నిబంధన 2 ఓటింగ్లో పాల్గొన్న వారిలో 2/3 వంతు కనుక ఓకే చేస్తే మనకి ఈ మెజారిటీ సాధించినట్లు అవుతుంది. ప్రత్యేక మెజారిటీ అంటారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎంతమంది హైకోర్టు లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను పార్లమెంటు ద్వారా విజయవంతంగా తొలగించారు అంటే ఎవరిని తొలగించలేదండి ఇప్పుడు దాకా. కారణం ఈ ప్రత్యేక మెజారిటీ తీసుకురావడం చాలా కష్టం కాబట్టి. ఇదే తరహా ప్రత్యేక మెజారిటీ రాజ్యాంగంలో ఇంకా ఏ పదవుల తొలగింపుకు మరియు సవరణలకు ఉపయోగిస్తారు? సో ఇదే ప్రత్యేక మెజారిటీని సుప్రీంకోర్టు జడ్జిల తొలగింపుకు, ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపుకు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తొలగింపుకు, అలాగే రాజ్యాంగ సవరణలకు కూడా ఈ ప్రత్యేక మెజారిటీ చాలా అవసరం అండి. మొన్న మహిళా బిల్లు ఏదైతే ప్రవేశపెట్టారో అది ఫెయిల్ అవ్వడానికి కారణం ప్రత్యేక మెజారిటీ అవసరమైంది. ప్రతిపక్షాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల ఈ మహిళా బిల్లు అనేది ఆగిపోవడం జరిగింది. అదే రిజర్వేషన్ బిల్లు, మహిళల రిజర్వేషన్ బిల్లు లోక్సభల్లో వాటిల్లో ఆగిపోయింది. అదే నారీ వందన్ అభియాన్ అనే బిల్లు ఆగిపోయింది. ప్రాథమిక హక్కుల అమలు కోసం మరియు ఇతర చట్టపరమైన హక్కుల కోసం హైకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారం 5 రకాల రిట్లను జారీ చేస్తుంది? సో హైకోర్టు యొక్క రిట్లు ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 226 ప్రకారం. అదే సుప్రీంకోర్టు అయితే 32 ప్రకారం రిట్లు జారీ చేస్తాయి. హైకోర్టు కంటే సుప్రీంకోర్టు కన్నా కూడా ఈ హైకోర్టుకి ఈ రిట్ల పరిధి చాలా ఎక్కువ అనమాట. సో ఆ రిట్ల గురించి ఇక్కడ సింపుల్గా మీకు ఇవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. రిట్ల మీద క్వశ్చన్ అడుగుతాడు కాబట్టి ఇక్కడ మీకు ప్రత్యేకంగా రిట్ల గురించి వన్ లైనర్ కాకుండా మ్యాటర్ ఇవ్వడం జరిగింది. హెబియస్ కార్పస్ వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టండి అని అర్థం. టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని నా ముందు ప్రవేశపెట్టండి అని. ఇది ఎప్పుడు జారీ చేస్తారు అంటే చట్టవిరుద్ధంగా ఎలాంటి తప్పు లేదా చట్టపరమైన ఆధారం లేకుండా పోలీసులు కానీ ఏ ఇతర ప్రభుత్వ అధికారి కానీ లేదా ప్రైవేట్ వ్యక్తి కానీ ఎవరినైనా బంధించినప్పుడు ఈ రిట్ని జారీ అవుతుంది. ముఖ్య ఉద్దేశం బంధించబడిన వ్యక్తిని 24 గంటలలోపు కోర్టు ముందు ప్రవేశపెట్టాలని మరియు నిర్బంధానికి గల
సరైన కారణాలు చూపకపోతే ఆ వ్యక్తిని తక్షణమే విడుదల చేయాలని కోర్టు ఆదేశిస్తూ ఉంటుంది. ఇది ప్రభుత్వ అధికారులపైనే కాకుండా ప్రైవేట్ వ్యక్తుల మీద కూడా జారీ చేయగల ఏకైక రిట్ అండి. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ వ్యక్తుల మీద జారీ చేయగల ఏకైక రిట్ ఏదైనా ఉందంటే అది హెబియస్ కార్పస్ మాత్రమే. నెక్స్ట్ మాండమస్, మేము ఆజ్ఞాపిస్తున్నాము అని అర్థం అండి. వి కమాండ్ అని ఎప్పుడు జారీ చేస్తారంటే ఒక ప్రభుత్వ అధికారి లేదా ప్రభుత్వ సంస్థ, కార్పొరేషన్ లేదా దిగువ కోర్టు తనకు చట్టబద్ధంగా కేటాయించిన విధిని లేదా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు లేదా నిర్వర్తించడానికి నిరాకరించినప్పుడు కోర్టు ఈ రిట్ జారీ చేస్తుంది. నీకు కేటాయించిన చట్టమైన పనిని నువ్వు సరిగ్గా చెయ్యి అని సదరు అధికారిని లేదా సంస్థను కోర్టు ఆదేశిస్తుంది. దీనిని ప్రైవేటు వ్యక్తులపై, భారత రాష్ట్రపతిపై, రాష్ట్ర గవర్నర్పై జారీ చేయడానికి వీల్లేదు. మాండమస్. నెక్స్ట్ ప్రొహిబిషన్, నిషేధించడం లేదా నిలిపివేయడం. ఎప్పుడు జారీ చేస్తారంటే ఒక దిగువ కోర్టు లేదా అర్ధ న్యాయ సంస్థ, అంటే దానికంటే కింద కోర్టు తన చట్టపరమైన అధికార పరిధిని దాటి ఏదైనా కేసుని విచారిస్తున్నప్పుడు ఎగువ కోర్టు ఈ రిట్ని జారీ చేస్తుంది. తన అధికార పరిధిలో లేని కేసును విచారిస్తే తక్షణమే నిలిపివేయాలని దిగువ కోర్టు ఆదేశిస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సివిల్ కోర్టుకు 10 లక్షల వరకు ఉండే కేసుని వాదించే అవకాశం ఉన్నప్పుడు అది ఏదైనా 30 లక్షల కేసు వాదిస్తుంది అనుకోండి. 30 లక్షల కేసు అంటే 30 లక్షల సివిల్ ఫ్రాడ్ జరిగిన కేసు వాదిస్తున్నప్పుడు వెంటనే దాన్ని ఆపేయాలని చెప్పి ఎగువ కోర్టులో ఈ రిట్ని జారీ చేయొచ్చు అనమాట. ఈ రిట్ కేసు విచారణ దశలో ఉన్నప్పుడు మాత్రమే జారీ చేస్తారు. అంటే కేసు విచారణ జరుగుతున్న మధ్యలో జారీ చేస్తారు. ఇది కేవలం న్యాయశాఖ లేదా అర్ధ న్యాయ సంస్థల మీద మాత్రమే జారీ అవుతుంది. పరిపాలించే అధికారులు లేదా ప్రైవేట్ వ్యక్తులపై దీన్ని జారీ చేయరు. కేవలం ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించింది మాత్రమే. నెక్స్ట్ సెర్షియరీ, పూర్తిగా సమాచారం అందించడం లేదా ధృవీకరించడం అని అర్థం. టు బి సర్టిఫైడ్ అని ఎప్పుడు జారీ చేస్తారు? ఒక దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ తన అధికారి పరిధిని దాటి లేదా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తప్పుడు తీర్పును ఇచ్చినప్పుడు ఎగువ కోర్టు ఈ రిట్ని జారీ చేస్తుంది. అంటే ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిన తర్వాత ఇది జారీ అవుతుంది అనమాట. ఆ దిగువ కోర్టు ఇచ్చిన తప్పుడు తీర్పును పూర్తిగా రద్దు చేయడం మరియు కేసును సంబంధించిన రికార్డును పునఃపరిశీలించడం కోసం తమకు బదిలీ చేయమని ఆదేశించడం. సో ప్రొహిబిషన్ అయితే విచారణ జరుగుతున్నప్పుడు జారీ చేస్తుంది. సెర్షియరీ అయితే తీర్పు వచ్చాక జారీ చేస్తుంది. ఇది కూడా కేవలం కింది స్థాయి కోర్టుల మీద మాత్రమే జారీ చేస్తారు. కోవారెంట్, ఏ అధికారంతో లేదా ఏ అర్హతతో అని అర్థం. బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్. ఎప్పుడు జారీ చేస్తారు? ఒక వ్యక్తి ఎలాంటి చట్టబద్ధమైన అర్హత లేక నియామక పత్రం లేకుండా అక్రమ మార్గాల్లో ప్రభుత్వ పదవిని లేదా పబ్లిక్ ఆఫీస్ను దక్కించుకున్నప్పుడు ఈ రిట్లు జారీ చేస్తాయి. నువ్వు ఏ అధికారంతో ఈ పదవిలో కూర్చున్నావు అని కోర్టు సదరు వ్యక్తిని ప్రశ్నిస్తుంది. అతను సరైన చట్టబద్ధమైన సమాధానం చెప్పలేకపోతే పదవి నుంచి తొలగిస్తుంది. మిగిలిన 4 రిట్లు కేవలం బాధితులు మాత్రమే కోర్టులో వేయగలరు. సో ఎవరైతే నష్టం జరిగిందో వాళ్ళు మాత్రమే ఫస్ట్ 4 రిట్లు మీద దరఖాస్తు చేసుకోగలరు. కానీ కోవారెంట్ రిట్ సమాజంలో ఏ వ్యక్తి అయినా సరే ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ లేదా ఎలాగైనా సరే కోర్టులో దాఖలు చేస్తే వెంటనే కోర్టులు కోవారెంట్ అని జారీ చేస్తాయి. సో అవండి రిట్లకు సంబంధించి. నెక్స్ట్ వన్ లైనర్, ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు మరియు నగరపాలక సంస్థల వార్డుల పునర్విభజన ప్రక్రియ ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన జరుగుతుంది? సో 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన జరుగుతుంది. ప్రస్తుతం పునర్విభజన ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం డివిజన్లు, వార్డుల సంఖ్య ఎంతకు చేరుతుంది? 3942కి చేరుతుంది. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఎక్కడ ఏర్పాటైంది? మద్రాసులో ఏర్పాటైంది 1688లో. తర్వాత బొంబాయి, కలకత్తాల్లో 1726లో. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? లార్డ్ రిప్పన్ని పిలుస్తారు. ఈయన 1880 నాటి ఈయన తీర్మానాన్ని స్థానిక సంస్థల మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. పురపాలక సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మున్సిపాలిటీలు, పంచాయతీలకు సంబంధించి వివరాలు తెలుసుకోవాలి. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1993 జూన్ 1. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో ఏ భాగాన్ని, ఏ షెడ్యూల్ని, ఎన్ని విధులను చేర్చారు? సో 9A భాగాన్ని చేర్చారు, 12వ షెడ్యూల్ని మరియు 18 విధులను చేర్చారు. ఆర్టికల్ 243Q ప్రకారం, అంటే అన్ని ఆర్టికల్స్ ఇక్కడ ఇవ్వలేదండి, ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే మున్సిపాలిటీలకు సంబంధించి అవసరమో పురపాలక సంఘాలకి అది మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం ఇచ్చేస్తే అది వన్ లైనర్ అవ్వదు కాబట్టి అలా ఇవ్వలేదండి. ఆర్టికల్ 243Q ప్రకారం పట్టణ స్థానిక సంస్థల్లో గల 3 అంచెల నిర్మాణం ఏంటి? సో పట్టణంలో 3 అంచెల నిర్మాణం ఉంటుంది. నగర పంచాయతీలు, గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలుగా మారుతున్న ప్రాంతాలు,
మున్సిపల్ కౌన్సిళ్ళు ఇవి చిన్న తరహా పట్టణాలు, మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద పెద్ద నగరాలు. వీటిని గవర్నర్ గుర్తిస్తాడు. ఇవన్నీ నగర పంచాయతీలు, మున్సిపల్ కౌన్సిళ్ళు, కార్పొరేషన్లు గుర్తించే వ్యక్తి ఎవరు అంటే గవర్నర్. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రాంతాన్ని గవర్నర్ పారిశ్రామిక టౌన్షిప్గా గుర్తిస్తే అక్కడ మున్సిపాలిటీలు ఏర్పాటు చేయవచ్చా అంటే ఇండస్ట్రియల్ టౌన్షిప్గా మారిన ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఏర్పాటు చేయకూడదు. ఆర్టికల్ 243(s) ప్రకారం ఎంత జనాభా లేదా ఎంతకంటే ఎక్కువ ఉన్న మున్సిపాలిటీలో వార్డు కమిటీలను ఏర్పాటు చేయడం తప్పనిసరి. సో వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలంటే 3 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలో మాత్రమే వార్డు కమిటీలు ఏర్పాటు అవుతాయి. ఆర్టికల్ 243(t) ప్రకారం మున్సిపాలిటీల్లో మహిళలకు రాజ్యాంగం కల్పించిన కనీస రిజర్వేషన్ ఎంత మరియు ఆంధ్రప్రదేశ్లో ఎంత రిజర్వేషన్ అమలవుతుంది. సో 243(t) ప్రకారం 33.3% రిజర్వేషన్ కల్పించాలని రాజ్యాంగం చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం 50% రిజర్వేషన్ కల్పిస్తుంది. నెక్స్ట్, స్థానిక సంస్థల్లో వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే నిర్ణయాధికారం రాజ్యాంగం ఎవరికి వదిలింది? సో సంబంధిత రాష్ట్ర శాసనసభలకు వదిలేసింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్కి అధ్యక్షుడు ఎవరు? ఇది ప్రస్తుతం కరెంట్ అఫైర్ అండి. బీసీల రిజర్వేషన్ సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో ప్రస్తుతం బీసీలకి ఎంత శాతం రిజర్వేషన్ అమలవుతుంది మరియు ప్రభుత్వం ఎంతకు పెంచాలని భావిస్తుంది? సో ప్రస్తుతం 24% అమలవుతుందండి. దాన్ని 34%కి పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఆర్టికల్ 243(u) ప్రకారం పురపాలక సంఘాల పదవీ కాలం ఎంత? ఒకవేళ ముందే రద్దయితే ఎంత కాలంలోగా ఎన్నికలు జరగాలి? సో ఆన్సర్ చూద్దామండి. మొదటి సమావేశం నుంచి 5 సంవత్సరాలు, ఒకవేళ రద్దయిన తేదీ నుండి 6 నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గం కేవలం మిగిలిన కాలానికి మాత్రమే పదవిలో ఉంటుంది. నెక్స్ట్, ఆర్టికల్ 243(v) ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీసం ఎంత వయసు నిండి ఉండాలి? ఆన్సర్ 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. అసెంబ్లీకి అయితే 25 ఏళ్ళు, కానీ స్థానిక సంస్థలకైతే 21 ఏళ్ళు. ఆర్టికల్ 243(y) ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? సో ఆర్థిక సంఘం ఎవరు ఏర్పాటు చేస్తారు? రాష్ట్ర గవర్నర్ ఏర్పాటు చేస్తారు. ఇది మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన పన్నుల ఆదాయం గ్రాంట్లపై గవర్నర్కు సిఫార్సులు చేస్తుంది. జిల్లా మొత్తానికి ఒక సమగ్ర డ్రాఫ్ట్ డెవలప్మెంట్ ప్లాన్ రూపకల్పన కోసం ఏర్పాటయ్యే జిల్లా ప్రణాళిక కమిటీ గురించి తెలిపే ఆర్టికల్ ఏది మరియు అందులో సభ్యుల నిష్పత్తి ఎంత? సో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ గురించి తెలిపే ఆర్టికల్ 243(z)(d) అండి. దీనిలో మొత్తం సభ్యుల్లో 4/5 వంతు మంది జిల్లా పంచాయతీ సభ్యులు అవుతారు మరియు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ద్వారా వారి జనాభా నిష్పత్తి ప్రకారం ఎన్నుకోబడతారు. 4/5 వంతు పంచాయతీలు మున్సిపల్ కౌన్సిలర్ ద్వారా ఎన్నుకోబడతారంటండి. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతాల కోసం ఏర్పాటయ్యే మహానగర ప్రణాళిక కమిటీ. సో అదేమో డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ, ఇది మహానగర ప్లానింగ్ కమిటీ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? అందులో సభ్యుల నిష్పత్తి ఎంత? సో 243(z)(e) అండి, అది Z(d), ఇది Z(e). ఇందులో మొత్తం సభ్యుల్లో 2/3 వంతు సదరు పరిధిలోని మున్సిపాలిటీ సభ్యులు పంచాయతీల అధ్యక్షుల ద్వారా ఎన్నుకోబడతారు. అక్కడేమో 4/5 వంతు, ఇక్కడేమో 2/3 వంతు. కేంద్రం ప్రతిపాదిస్తున్న దేశవ్యాప్త నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తర్వాత ఆంధ్రప్రదేశ్లో లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాల సంఖ్య సుమారు ఎంతకు పెరిగే అవకాశం ఉంది? సో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతుంది అంటే సుమారు 13 స్థానాలు. అసెంబ్లీ స్థానాలు 175 నుంచి దాదాపు 263 వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇక్కడ డీలిమిటేషన్ మీద వచ్చింది కాబట్టి కరెంట్ అఫైర్, మనం డీలిమిటేషన్ గురించి కొంచెం తెలుసుకోవాలి కాబట్టి అది ఇచ్చాను. రాజ్యాంగంలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో గల 2 ప్రధాన ఆర్టికల్స్ ఏంటి? సో ఆర్టికల్ 82 కేంద్ర పార్లమెంటు పునర్విభజన చట్టం చేస్తుంది. ఆర్టికల్ 82 ప్రకారం కేంద్రం లేదా పార్లమెంట్ పునర్విభజన చట్టం చేస్తుంది. ఆర్టికల్ 170 రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. పంతొమ్మిది 1971 జనాభా లెక్కల ప్రాతిపదికన దేశంలోని లోక్సభ అసెంబ్లీ సీట్ల సంఖ్యను 2000వ సంవత్సరం వరకు పెంచకుండా స్తంభింపజేయాలని చేసిన సవరణ ఏది? సో 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండేందుకు పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. 42వ రాజ్యాంగ సవరణ
ద్వారా జరిగిన సీట్ల స్తంభనను మరో 25 ఏళ్ల పాటు అంటే 2026 వరకు కూడా పొడిగించిన రాజ్యాంగ సవరణ ఏది? 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001. నియోజకవర్గాల లోపలి సరిహద్దులు మార్చకుండా 2001 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకునేలా సవరణ ఎప్పుడు చేశారు? 87వ రాజ్యాంగ సవరణ చట్టం 2003లో చేశారు. అప్పుడు 2001 జనాభా లెక్కలను తీసుకున్నారు. అప్పుడు దాకా 1976 జనాభా లెక్కలను తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లోక్సభ సీట్లను పెంచడానికి చట్టబద్ధమైన అవకాశం ఎప్పుడు లభిస్తుంది? 2026 జనాభా లెక్కల వివరాలు విడుదలైన తర్వాత మాత్రమే అవకాశం లభిస్తుంది. పునర్విభజన సంఘాన్ని ఎవరు నియమిస్తారు? అందులోని ముగ్గురు ముఖ్యమైన సభ్యులు ఎవరు? సో భారత రాష్ట్రపతి ఈ డీలిమిటేషన్ కమిటీని ఏర్పాటు చేస్తారు, నియమిస్తారు. ఇది భారత ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తుంది. సో ఇందులో ఉండే ముగ్గురు సభ్యులు, ఒకటి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎవరైనా ఒకరు చైర్మన్గా ఉంటారు. సభ్యులుగా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఆయన నియమించిన కమిషనర్ లేదా అద్దరిలో ఒకరు ఉంటారు. మూడో సభ్యులుగా సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు ఉంటారు. ఏ రాష్ట్రంలో డీలిమిటేషన్ అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి ఉంటారు, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్. పునర్విభజన కమిషన్లోని అసోసియేటెడ్ సభ్యులు ఎవరు మరియు వారికి ఓటు హక్కు ఉంటుందా? సో సదరు రాష్ట్రానికి చెందిన 10 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు లోక్సభ స్పీకర్ మరియు అసెంబ్లీ స్పీకర్లు నామినేట్ చేస్తారు. ఎవరిని? ఈ 10 మంది ఎంపీలు, ఎమ్మెల్యేని లోక్సభ స్పీకర్ కానీ అసెంబ్లీ స్పీకర్లు కానీ నామినేట్ చేస్తారు. వీటి ఓటు హక్కు ఉండదు, కేవలం సలహాలు మాత్రమే ఇస్తారు. పునర్విభజన కమిషన్ తీసుకునే నిర్ణయాలు, ఉత్తర్వులపై న్యాయ సమీక్ష పరిమితి ఏమిటి? పార్లమెంట్లో మార్పులు చేయవచ్చా? అంటే ఈ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద ఎటువంటి జ్యుడిషియల్ రివ్యూ ఉండదు. పార్లమెంటు కూడా దాంట్లో జోక్యం చేసుకోలేదు. భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏ సంవత్సరాల్లో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి? సో మొత్తం 4 సార్లు ఏర్పాటయ్యాయి. మొదటిది 1952, రెండోది 63, తర్వాత 73, నాలుగవది 2002లో ఏర్పాటైంది. చివరిదానికి ఏర్పాటైన దానికి చైర్మన్గా జస్టిస్ కుల్దీప్ సింగ్ వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 26 ప్రకారం విభజన తర్వాత ఏపీ అసెంబ్లీ స్థానాల సంఖ్యను 175 నుంచి ఎంతకు పెంచాలని చట్టంలో పేర్కొన్నారు. సో సెక్షన్ 26 ఇంపార్టెంట్. 2014 పునర్విభజన చట్టం ప్రకారం 175 నుంచి ఎంతకు పెంచాలని చట్టం చెప్తుంది? అంటే 225కి పెంచాలని చెప్తుంది. కానీ ఇప్పుడు దాకా ఎందుకు పెంచలేదు అంటే మనకి ఇది ఆర్టికల్ 170కి లోబడి ఉంటుంది కాబట్టి రాజ్యాంగంలో 2026 వరకు కూడా సీట్లు పెంచే అవకాశం రాకుండా పోయిందన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 13,348 గ్రామ పంచాయతీల పరిధిలో గల గ్రామీణ ఓటర్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 2,89,10,10,279. ఇందులో పురుషులు 1,42,00,000, మహిళలు 1,46,00,000. సో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం ఇక్కడ విశేషం అని చెప్పి. నెక్స్ట్ పంచాయతీల గురించి చూడడం కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలు 243 నుంచి 243O వరకు ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి భారత రాజ్యాంగంలో మొదట నిర్దేశించిన ఆర్టికల్ ఏది మరియు ఇది ఏ సిద్ధాంతానికి చెందుతుంది? సో గ్రామ పంచాయతీల గురించి ఆర్టికల్ 40 చెప్తుందండి. ఆదేశిక సూత్రాల్లో ఉంది. గాంధేయవాద సూత్రం పంచాయతీల గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది ఇదే. పంచాయతీలకు రాజ్యాంగ హోదా కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సో 1993 ఏప్రిల్ 24 నుంచి వచ్చింది కాబట్టి ఏప్రిల్ 24ని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఏ భాగాన్ని, ఏ షెడ్యూల్ని మరియు ఎన్ని విధులను చేర్చారు? సో 9వ భాగం 11వ షెడ్యూల్లో చేర్చారు. 29 విధులను ఇందులో చేర్చడం జరిగింది. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా రూపొందించిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? వెరీ ఇంపార్టెంట్. 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల నిర్మాణము, అధికారాల గురించి ఏ ఆర్టికల్ స్పష్టంగా వివరిస్తాయి? ఆల్రెడీ చూసాం. ఆర్టికల్ 243 నుంచి 243O వరకు 16 ఆర్టికల్స్ వివరిస్తాయి. ఏ ఆర్టికల్ గ్రామ సభ గురించి చెప్తుంది? 243A చెప్తుంది. దేశవ్యాప్తంగా 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్దేశించే ఆర్టికల్ ఏది మరియు దీనిని మొదటిగా సిఫారసు చేసిన కమిటీ ఏది? సో 3 అంచెల పంచాయతీ గురించి ఆర్టికల్ 243B చెప్తుంది. దీన్ని మొదటిగా సిఫారసు చేసింది బలవంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెలు.
అశోక్ మెహతా కమిటీ 2 అంచెలు గుర్తుపెట్టుకోండి. బలవంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెల పంచాయతీ వ్యవస్థను చెప్పి అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీ గురించి చెప్పింది. బలవంతరాయ్ మెహతాను భారత పంచాయతీరాజ్ వ్యవస్థకు పితామహుడు అని పిలుస్తారు. 20 లక్షల లోపు జనాభా ఉన్న రాష్ట్రాలకు ఈ 3 అంచెల వ్యవస్థ నుండి మినహాయింపు ఇచ్చారు. పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ మరియు మహిళల స్థానాల రిజర్వేషన్ల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? 243D అండి. డి ఫర్ డిస్ట్రిబ్యూషన్ అని గుర్తుపెట్టుకోండి, అంటే పంచేయడం. ఎస్సీలకి ఇన్ని, ఎస్టీలకి ఇన్ని, మహిళలకి ఇన్ని అని పంచేయడం డిస్ట్రిబ్యూషన్. 243D అని గుర్తుపెట్టుకోండి, డి ఫర్ డిస్ట్రిబ్యూషన్. అదనపు సమాచారం: ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన ఇస్తారు మరియు మహిళలకు కనీసం 1/3 వంతు రిజర్వేషన్ ఇవ్వాలి. అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు 50% రిజర్వేషన్ ఇస్తున్నారు. పంచాయతీల సాధారణ పదవీకాలం 5 years అని తెలిపే ఆర్టికల్ 243E. ఈ అంటే ఎన్ని సంవత్సరాలు, ఈ ఫర్ ఎన్ని సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఇయర్స్. ఒకవేళ పంచాయతీ గడువు ముగికి ముందే రద్దయిన తేదీ నుంచి 6 నెలలలోపు ఖచ్చితంగా ఎలక్షన్స్ నిర్వహించాలి. పంచాయతీ సభ్యత్వానికి గల అనర్హతలు మరియు పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు అని తెలిపే ఆర్టికల్ ఏంటి? ఆన్సర్ 243F. ఎఫ్ ఫర్ ఫెయిల్యూర్స్, అనర్హతలు. ఫెయిల్ అయ్యామంటే అనర్హత సాధించామని అర్థం. ఎఫ్ ఫర్ ఫెయిల్యూర్స్ అని గుర్తుపెట్టుకోండి. పోటీ చేయడానికి కనీస వయసు 21 ఏళ్ళు. ఇతర అనర్హతలకు సంబంధించి నిర్ణయించే అధికారాలన్నీ రాష్ట్ర శాసనసభకు ఉంటాయి. అర్హతలు, అనర్హతలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే రాష్ట్ర శాసనసభకు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం కోసం ప్రణాళికలు తయారు చేసే పంచాయతీల అధికారులు మరియు బాధ్యతల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సో పంచాయతీల అధికారాలు మరియు బాధ్యతల గురించి తెలిపే ఆర్టికల్ జీ, 243G. జీ ఫర్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ పవర్, అంటే అధికారాల గురించి చెప్పేది జీ. ఈ ఆర్టికల్ కిందే రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ గల 29 అంశాలపై పంచాయతీలకు అధికారాలు బదిలీ చేయబడ్డాయి. సో పంచాయతీలకు ఎన్ని అంశాల మీద అధికారాలు ఉంటాయంటే 29. పంచాయతీల ఆర్థిక స్థితిగతులను సమీక్షించడానికి ప్రతి 5 ఏళ్ళకోసారి రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు గురించి తెలిపే ఆర్టికల్ ఏంటి? 243I. ఆర్థిక సంఘం. ఐ అంటే ఇన్కమ్ దేనివల్ల వస్తుందంటే పంచాయతీలకి ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సుల ఆధారంగా వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ప్రతి 5 ఏళ్ళకోసారి గవర్నర్ ఈ ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సో గుర్తుపెట్టుకోలేదు కూడా, గవర్నర్ ఏర్పాటు చేస్తారట. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి మరియు ఓటర్ల జాబితాను సిద్ధం చేయడానికి ఒక స్వతంత్ర రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటును తెలిపే ఆర్టికల్ ఏది? సో 243K. కే ఫర్ కథన రంగం, ఎలక్షన్స్ అనమాట. ఎలక్షన్స్ అంటే గ్రామాల్లో పెద్ద యుద్ధమే కాబట్టి కథన రంగం గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ కమిషనర్ గురించి చెప్పేది 243K. నియోజకవర్గాల పునర్విభజన, సీట్ల కేటాయింపు వంటి ఎన్నికల వ్యవహారాల్లో కోర్టులు జోక్యాన్ని పరిమితిని తెలిపే ఆర్టికల్ ఏది? కోర్టులకు గల జోక్యం లేకుండా కోర్టులు జోక్యం చేసుకోకూడదని చెప్పేది 243O. సో ఇటువంటి ఎన్నికల అభ్యంతరాలను కోర్టులో కాకుండా కేవలం రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన అథారిటీ ఎన్నికల ట్రిబ్యునల్ ముందు మాత్రమే సవాలు చేస్తారు. కోర్టులో కేసు వేయడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలాంటి సంస్థ మరియు ప్రస్తుత ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారు? సో ఇది రాజ్యాంగబద్ధమైన ఏకసభ్య కమిషన్, ఒకలే ఉంటారండి సభ్యులు. ప్రస్తుతం ఇందులో స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా అనిల్ చంద్ర పునేతా గారు ఇటీవల నియమితులయ్యారు. ఇది కూడా కరెంట్ అఫైరే. సో ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు రాష్ట్ర గవర్నర్ వీరిని నియమిస్తారు. సో రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ని నియమించేది ఎవరు అంటే గవర్నర్. గ్రామ పంచాయతీలకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మరియు మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించే అధికారి ఈయన. వీరికి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో ఎటువంటి సంబంధము లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను పదవి నుంచి తొలగించే అధికారం ఎవరికి ఉంది మరియు దానికి గల పద్ధతి ఏంటి? సో కేవలం రాష్ట్రపతి మాత్రమే పదవి నుంచి తొలగించగలరు. గవర్నర్ నియమించగలరు కానీ తొలగించలేడు. హైకోర్టు న్యాయమూర్తికి ఏ విధమైన పరిధి తొలగిస్తారో అదే కఠినమైన పద్ధతి వీనికి ఉపయోగిస్తారు, అంటే ప్రత్యేక మెజారిటీ ఉండాలి. ఆర్టికల్ 243K2 ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం మరియు సేవా నిబంధనలు నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర గవర్నర్ నిర్దేశించిన నియమాలకు లోబడి రాష్ట్ర శాసనసభలు చట్టం ద్వారా పదవీ కాలాన్ని నిర్ణయిస్తాయి. ఎవరివి అంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్వి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం మరియు వయోపరిమితి నిబంధనలు ఏంటి?
సో ప్రస్తుతం ఇతని పదవీ కాలం 3 సంవత్సరాలు లేదా 65 ఏళ్ళు వచ్చే వరకు ఏది ముందైతే అది. ఒక్కసారి ఎలక్షన్ కమిషనర్గా, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వ్యక్తి మరోసారి ఆ పదవికి అర్హుడు కాదు. గతంలో ఈ పదవీ కాలం 5 ఏళ్ళు ఉండేది. దాన్ని 3 ఏళ్ళకి తగ్గిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ వివాదం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి కేసులో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏంటి? సో 243(k)(2) ప్రకారం ఒకేసారి స్టేట్ ఎలక్షన్ కమిషన్గా నియమితుడైన తర్వాత, ఒక వ్యక్తి నియమితుడైన తర్వాత అతను పదవిలో ఉండగా పదవీ కాలాన్ని కానీ సేవా నిబంధనలు కానీ తొలగించే అధికారం మార్చడానికి వీల్లేదు. అతను పదవిలోంచి వెళ్ళిపోయిన తర్వాత కొత్త వారు నియమించేలోగా మార్చుకోవచ్చు, కానీ ఒకసారి అతను పదవిలో ఉండగా అతని పదవీ కాలాన్ని తగ్గించలేరు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ నదీ జలాల గురించి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా గోదావరి నదీ జలాల కేటాయింపులు మరియు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుల కొనసాగింపును రక్షించే అత్యంత కీలకమైన సెక్షన్ ఏది? సో ఈ నదీ జలాల వివాదాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ ఏదైతే అవార్డు ప్రకటించిందో, అవార్డు అంటే ఏ రాష్ట్రానికి ఎంత నీరు వెళ్ళాలో ప్రకటించిందో దాన్ని మార్చడానికి వీల్లేదు అని చెప్పే కీలకమైన సెక్షన్ ఏది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 89 ఈ విషయాన్ని చెప్తుంది. ఈ సెక్షన్ ప్రకారం కృష్ణానదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ జస్టిస్ బ్రిజేష్ కుర్మాల్ ట్రిబ్యునల్ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించింది. అది ఈ సెక్షన్ ప్రకారమే పొడిగించిందంటండి. అలాగే బచావత్ ట్రిబ్యునల్ చేసిన మొత్తం నీటి కేటాయింపులను మార్చకుండా ఏపీ, తెలంగాణ మధ్య ప్రాజెక్టుల వారీగా పునర్వ్యవస్థీకరించడం మరియు వర్షాభావ పరిస్థితుల్లో నీటి పంపిణీ కార్యాచరణ రూపొందించడం దీని బాధ్యత. సో జాగ్రత్త చూసుకోండి, ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ యొక్క బాధ్యత బచావత్ ట్రిబ్యునల్ చేసిన నీటి కేటాయింపులు మొత్తాన్ని మాత్రం మార్చకూడదు. కేవలం ఇది చేయాల్సిందల్లా ఏపీ, తెలంగాణలకు ఈ మొత్తాన్ని పంచాలన్నమాట. ప్రాజెక్టుల వారీగా పెంచాలి, లేదా వర్షాలు పడనప్పుడు దేనికి ఎంత నీరు పంచాలి అనేది కేవలం అప్పుడు దీని చేతిలో ఉంది. దేని చేతిలో? బ్రిజేష్ కుర్మాల్ ట్రిబ్యునల్ చేతిలో ఉంది. సో ఇదంతా కూడా ఈ పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ భాగంలో ఈ నీటి కేటాయింపులకు సంబంధించి సెక్షన్ 84 నుంచి 91 వరకు జల వనరుల నిర్వహణ గురించి తెలుపుతుంది. సో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం చదివేటప్పుడు మొత్తం చట్టం అంతా చదివేయకూడదండి. ప్రస్తుతం మనకి ఇప్పుడు నీటి వివాదాలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి చదవాలి. అలాగే మనకి భోగాపురం విమానాశ్రయం కడుతుంది సెంట్రల్ గవర్నమెంట్, పోలవరం కడుతుంది. ఇవన్నీ కూడా ఈ చట్టంలో అవి ఇచ్చిన హామీల ప్రకారమే కడుతుంది కాబట్టి ఆ హామీలు ఖచ్చితంగా చదువుకోవాలి. సో ఎంతవరకు ఏం చదవాలనేది ఇంపార్టెంట్. మనం మొత్తం చట్టం అంతా చదివేయడానికి దానికే 4 రోజులు పడుతుందండి. కృష్ణా గోదావరి నదీ బోర్డుల స్థాపన గురించి తెలిపే సెక్షన్ ఏది అంటే సెక్షన్ 85 ఈ నదీ జలాల బోర్డులు, కృష్ణా గోదావరి నదీ బోర్డుల గురించి చెప్తుంది. ఎందులో సెక్షన్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 85. నెక్స్ట్ కృష్ణా గోదావరి నదీ బోర్డుల పనితీరును పర్యవేక్షించే అపెక్స్ కౌన్సిల్ నిర్మాణం గురించి తెలిపే సెక్షన్ ఏది? అది సెక్షన్ 84 అపెక్స్ కౌన్సిల్ గురించి చెప్తుంది. ఈ అపెక్స్ కౌన్సిల్కి చైర్మన్గా కేంద్ర జలశక్తి మంత్రి వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు ఈ అపెక్స్ కౌన్సిల్లో. తుంగభద్ర బోర్డు గురించి పేర్కొంటున్న సెక్షన్ 88. మళ్ళీ సెక్షన్ 87 ఏం చెప్పింది అనగానే ఈ బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మార్చకూడదు అని చెప్పింది. అది 89 89 అండి. అది 87 ఏం చెప్పిందని ఇవ్వలేదంటే అది అంత ఇంపార్టెంట్ కాదనమాట. నెక్స్ట్ పోలవరం గురించి, పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం గురించి చెప్పే సెక్షన్ 90 చాలా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 90 ఈ నదీ జలాల గురించి మొత్తం అన్నీ కూడా ఎన్నో భాగంలో ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోండి. పైన చెప్పాను అది ఎన్నో భాగంలో ఉన్నాయి అంటే 9వ భాగంలో ఉన్నాయి. ఓకే, లేదు భాగాలన్నీ చదువుకోవాలండి. ఏ భాగంలో ఏమున్నాయనేది మొత్తం భాగాలన్నీ ఒక చోట చదువుకోండి. లేదు ఇప్పుడు న్యూస్లో ఉన్న భాగాలు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. విభజన చట్టంలోని ఏ సెక్షన్ అయిపోయింది? తుంగభద్ర ఇది కూడా అయిపోయిందండి. సెక్షన్ 91 ఏం చెప్తుందంటే ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ గురించి చెప్తుంది. ఉమ్మడి ప్రాజెక్టులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అటు ఆంధ్రప్రదేశ్లో భాగమే, ఇటు తెలంగాణలో ఒక భాగమే. అటువంటి వాటి గురించి చెప్పేది సెక్షన్ 91. ఇటీవల మే 2006లో మరణించిన ఏపీ చరిత్రలోనే కేవలం 30 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా అతి తక్కువ కాలం పనిచేసిన సీఎంగా రికార్డు సృష్టించిన మాజీ ముఖ్యమంత్రి ఎవరు అంటే నాదెండ్ల భాస్కర్ రావు. ఈయన 1984 ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తొలగించినప్పుడు కేంద్ర పదవి మద్దతుతో కేవలం 31 రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు.
సో ఇక్కడ ముఖ్యమంత్రి అనేది వచ్చింది కాబట్టి సో ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. గవర్నర్కు సహాయపడడానికి మరియు సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధిపతిగా ఒక మంత్రి మండలి ఉండాలి అని తెలిపే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 163. సో 163 ప్రకారం ఎవరికి సలహా ఇవ్వడం కోసం ముఖ్యమంత్రి ఉంటారంటే గవర్నర్కు. మంత్రిమండలి కూడా అందుకే. ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రుల నియామకం, వారి సామూహిక బాధ్యత గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సో వీళ్ళ నియామకం గురించి తెలిపేది ఆర్టికల్ 164. వీళ్ళందరూ కూడా ఈ దేనికి బాధ్యత వహిస్తారంటే రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తారు. రాష్ట్ర పరిపాలన మరియు శాసన ప్రతిపాదనలకు సంబంధించి సమాచారాన్ని గవర్నర్కి తెలియజేసే ముఖ్యమంత్రి ప్రాథమిక విధుల గురించి వివరించే ఆర్టికల్ ఏది? సో ముఖ్యమంత్రి యొక్క మెయిన్ విధులు ఏంటి అనేది చెప్పే ఆర్టికల్ ఏది? సో ఆయన మెయిన్ విధి రాష్ట్ర పరిపాలన గురించి గవర్నర్కి తెలియజేయడమే ఆయన ముఖ్యమైన విధి. దాని గురించి చెప్పే ఆర్టికల్ 167. ముఖ్యమంత్రి గవర్నర్కు మంత్రిమండలికి మధ్య వారధిగా ఉంటాడు. అడ్వకేట్ జనరల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, ఏపీపీఎస్సీ చైర్మన్ నియామకాల్లో గవర్నర్కు సలహా ఇస్తాడు. రాష్ట్ర వాస్తవ పాలనాధికారి ఎవరు అంటే ముఖ్యమంత్రి. రాష్ట్ర నామమాత్రపు పాలనాధికారి గవర్నర్. ముఖ్యమంత్రి పదవికి రాజ్యాంగంలో ఉన్న ప్రత్యేక అర్హతలు మరియు పదవీకాలం గురించి చెప్పే నిబంధనలు ఏంటి? సో రాజ్యాంగంలో ప్రత్యేక అర్హతలు నిర్దిష్ట ప్రత్యేక అర్హతలు అంటూ ఏమీ లేవు. అలాగే పదవీకాలం 5 ఏళ్ళని కూడా ఎక్కడా లేదు. ఈయన శాసనసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉన్నంతకాలం పదవిలో ఉంటారు. ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభలో కానీ, అసెంబ్లీలో కానీ, కౌన్సిల్లో కానీ ఎక్కడో చోట అంటే ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ అయ్యి ఉండాలి. ఒకవేళ కాకుండా కూడా సీఎం అవ్వచ్చు. అలా అయితే 6 నెలల్లోపు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా గెలిచి తీరాలి. పోటీ చేయడానికి కనీస వయసు 25 సంవత్సరాలు. సో ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీస వయసు ఎంత ఉండాలంటే 25 సంవత్సరాలు. మంత్రుల మధ్య శాఖలు కేటాయించేది చీఫ్ మినిస్టర్ మాత్రమే. ఏ మంత్రికి ఏ శాఖ ఇవ్వాలని నిర్ణయించేది అతనే. ఒకవేళ చీఫ్ మినిస్టర్ రాజీనామా చేసినా లేదా మరణించిన మొత్తం మంత్రి మండలి అంతా రద్దవుతుంది. ప్రభుత్వం రద్దు అవుదండి, మంత్రిమండలి మాత్రమే రద్దు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్రం 1953, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1956 మరియు నవ్యాంధ్రులకు తొలి ముఖ్యమంత్రులుగా ఎవరు పనిచేశారు? సో టంగుటూరి ప్రకాశం పంతులు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. నీలం సంజీవ్ రెడ్డి ఉమ్మడి ఏపీ హైదరాబాద్ రాజధానిగా మొదటి ముఖ్యమంత్రి. నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా మొదటి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఏపీ మరియు నవ్యాంధ్ర కలిపి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు నారా చంద్రబాబు నాయుడు పేరిట ఉంది. భారతదేశ చరిత్రలోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మొదటి దళిత వ్యక్తిగా ఎవరు మరియు ఆయన ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు? ఆయన ఎవరు అంటే దామోదరం సంజీవయ్య గారు. 1971-73 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ప్రధానమంత్రిగా అయిన గొప్ప నాయకుడు ఎవరు? పివి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నేత ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. స్థానిక అభ్యర్థుల హక్కుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025 ప్రకారం లోకల్ కోటా మరియు ఓపెన్ కేటగిరీ శాతాల వివరాలు ఎంత? సో లోకల్ కోటా అంటే 95% అండి. ఓపెన్ కేటగిరీ ఇంకా 5% ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల, విద్యా సంస్థల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు ప్రత్యేక రక్షణ కల్పించే ఆర్టికల్ 371(d)ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? సో ఆర్టికల్ 371(d) దేని ద్వారా చేర్చారు? 1973లో 32వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని చేర్చారు. ఈ ఆర్టికల్ కింద 1975లో అప్పటి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని పిలుస్తారు. ప్రస్తుతం 26 జిల్లాల పునర్విభజన అవసరాలకు అనుగుణంగా దాని స్థానంలో ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ 2025ని తీసుకొచ్చారు. కొత్త నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి నిర్దేశిత విద్యా అర్హతకు ముందే 7 ఏళ్ల వరుస విద్యాభ్యాసంలో కనీసం ఎన్ని సంవత్సరాలు చదివితే స్థానికుడిగా పరిగణిస్తారు? సో 7 సంవత్సరాల విద్యాభ్యాసంలో కనీసం 4 ఇయర్స్ ఏ జిల్లాలో అయితే చదువుతాడో ఆ జిల్లా లోకల్ అవుతాడండి ఇతను. నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలను పరిపాలన సౌలభ్యం కోసం ఎన్ని జోన్లు, ఎన్ని మల్టీ జోన్లుగా విభజించారు? సో 6 జోన్లు, 2 మల్టీ జోన్లుగా విభజించారు. అవి ఏంటి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత ఎగ్జామ్ పాయింట్లు అంత ఇంపార్టెంట్ కాదండి. ఆర్టికల్ 371(d)(3) కింద ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీల వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పాటైన సంస్థ ఏది? సో నియామకాల వివాదాలు, బదిలీల వివాదాలు పరిష్కరించడానికి నియమించబడ్డ సంస్థ ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్.
ఏ ఆర్టికల్ అంటే 371(d)(3). భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014ను ఆమోదించింది మరియు ఇది ఎప్పటి వరకు అమల్లోకి వస్తుంది? సో ఆన్సర్ ఆర్టికల్ 3 ప్రకారం మన రాష్ట్రాన్ని విడగొట్టారండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకొచ్చారు. చక్కగా కలిసిమెలిసి ఉండేవారు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళని విడగొట్టారు ఆ చట్టం ద్వారా. 2014 జూన్ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని అపాయింట్మెంట్ డే అంటారు. ఈ చట్టానికి 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టంలో మొత్తం 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూల్లో ఉన్నాయండి. అవి ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎన్ని భాగాలు, ఎన్ని సెక్షన్లు, ఎన్ని షెడ్యూల్ ఉన్నాయని చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5 వేటి గురించి వివరిస్తాయి? ఇంపార్టెంట్ అనమాట, అందువల్ల ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెక్షన్ 3 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి, సెక్షన్ 4 మిగిలిన ప్రాంతాలు ఏపీగా కొనసాగుతాయి అనే దాని గురించి, సెక్షన్ 5 చాలా ఇంపార్టెంట్, మనకి ఇటీవల న్యూస్లో ఉంది. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఈ జూన్ 2024 వరకు ఆ గడువు ఉందన్నమాట అని చెప్పే సెక్షన్ 5. సెక్షన్ 7 ప్రకారం ఉమ్మడి రాజధానికి గవర్నర్ బాధ్యత వహిస్తాడు అని చెప్పి సెక్షన్ 7 చెప్తుంది. అలాగే ఇవన్నీ కూడా భాగం 2 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకే వస్తాయి. ఈ చట్టాలన్నీ కూడా ఇవన్నీ ఈ సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 7 ఇవన్నీ కూడా పార్ట్ 2లో ఉన్నాయన్నమాట అండి. నెక్స్ట్ విభజన చట్టంలోని పార్ట్ 3 శాసనసభల ప్రాతినిధ్యం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కేటాయించిన లోక్సభ, రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత? సో పార్ట్ 3 దేని గురించి చెప్తుందంటే లోక్సభ, రాజ్యసభ స్థానాల గురించి చెప్తుంది. ఓకే, పార్ట్ 2 వీటి గురించి చెప్తుంది. సో ఆంధ్రప్రదేశ్కి 25 లోక్సభ, 11 రాజ్యసభ స్థానాలు, తెలంగాణకి 17 లోక్సభ, 7 రాజ్యసభ స్థానాలు కేటాయించడం జరిగింది. సెక్షన్ 15 ప్రకారం, సో చాలా ఇంపార్టెంట్, సెక్షన్ 15 ఏం చెప్తుందంటే అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ 175 అని చెప్తుంది, తెలంగాణకి 119 అని చెప్తుంది. అదే 5 ఏమో లోక్సభ, రాజ్యసభ స్థానాల గురించి చెప్తే సెక్షన్ 15 ఏమో అసెంబ్లీ స్థానాల గురించి చెప్తుంది. అలాగే శాసనమండలి స్థానాలు సెక్షన్ 22 ప్రకారం ఏపీకి 50 అని ఇవ్వడం జరిగింది, తెలంగాణకి 40 అని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 50ని సవరణ చేసి పెంచడం జరిగింది. ఎంత అంటే ప్రస్తుతం 58కి పెంచడం జరిగింది. సో అలాగే సీట్లను కూడా పెంచుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వారు 225 దాకా పెంచుకోవచ్చు అని చెప్పారు, కానీ ఇది 2026 తర్వాత మాత్రమే జరగనుంది. ఇదంతా కూడా సెక్షన్ 26 చెప్తుందండి. సో సెక్షన్ 15 ఇంపార్టెంట్, సెక్షన్ 26 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. విభజన చట్టం సెక్షన్ 30, 31 దేని గురించి పేర్కొంటాయి మరియు దాని ప్రకారం అమరావతిలో ఏపీ ప్రత్యేక హైకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? సెక్షన్ 30 ఉమ్మడి హైకోర్టు గురించి చెప్తుంది, సెక్షన్ 31 ప్రత్యేక హైకోర్టు గురించి చెప్తుంది. ఈ సెక్షన్ 31 ప్రకారం జనవరి 1, 2019 అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైంది. సో ఈ సెక్షన్ 30, 31 ఇవన్నీ కూడా పోర్ట్ 4లో ఉన్నాయి. న్యాయ సంస్థల విభజన అన్నమాట ఇదంతా. విభజన చట్టం సెక్షన్ 6లో భాగం 6లో సెక్షన్ 47 నుంచి 67 వరకు ఉమ్మడి ఆస్తుల అప్పులు ఇరు రాష్ట్రాల మధ్య ఏ సూత్రం ప్రకారం పంపిణీ చేశారు? సో ఆస్తుల్ని, అప్పుల్ని కూడా జనాభా నిష్పత్తుల్లో పంపిణీ చేయడం జరిగిందండి. ఒకసారి చూద్దాం. స్థిరాస్తి భౌగోళిక పరిధి, ఆస్తులనేమో భౌగోళిక పరిధిలోను, స్థిరాస్తుల్ని నగదు నిల్వలు మరియు అప్పులనేమో జనాభా నిష్పత్తుల్లోనూ పంచడం జరిగింది. సో ఆ నిష్పత్తి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ 58.32 పార్ట్లు ఏమో ఆంధ్రప్రదేశ్కి, 41.68 ఏమో తెలంగాణకి వచ్చాయి. మళ్ళీ చూడండి, స్థిరాస్తులు భౌగోళిక పరిధి ఏమో స్థిరాస్తులేమో భౌగోళిక పరిధిలో అంటే తెలంగాణలోని తెలంగాణలోకి, ఆంధ్రప్రదేశ్లోకి ఇచ్చారు. నగదు నిల్వలు మరియు అప్పులు ఇదంతా కూడా జనాభా నిష్పత్తిలో పంచడం జరిగింది. విభజన చట్టంలోని భాగం 10లోని సెక్షన్ 94 ప్రకారం వెనకబడిన జిల్లాల ప్యాకేజీని మరియు కొత్త రాజధాని భవన నిర్మాణ నిధుల బాధ్యత ఎవరికి అప్పచెప్పడం జరిగింది? సో అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత అప్పచెప్పడం జరిగిందండి. సో సెక్షన్ 94లో 1, 2 ప్రకారం రాయలసీమలోని 4 జిల్లాలు, ఉత్తరాంధ్ర జోని 3 వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పేది ఇది సెక్షన్. సెక్షన్ 94(3) ఏం చెప్తుందంటే ఏపీ కొత్త రాజధాని నిర్మాణానికి, అందులో అసెంబ్లీ, సచివాలయాలు, హైకోర్టు భవనాలు ఇవన్నీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలని చెప్తుంది. నెక్స్ట్
102 పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడానికి 2014 జూలైలో పార్లమెంట్ చేసిన సవరణ ద్వారా తెలంగాణలోని ఏ జిల్లాలోని మండలాలు ఏపీలో విలీనమయ్యాయి? సో ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలంలో గ్రామీణ ప్రాంతాలు, కోనవరం, చింతూరు, వరరామచంద్రపురం, బోర్గంపాడులోని కొన్ని గ్రామాలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు విలీనమయ్యాయి. అలాగే గవర్నర్ విషయంకి వచ్చేసరికి 2019 వరకు గవర్నర్గా ఉమ్మడి గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ గారు ఉండేవారు. ఆ తర్వాత అది రద్దయి ఆ తర్వాత ఉమ్మడి గవర్నర్ వ్యవస్థ రద్దయింది. హైదరాబాద్లోని ఉమ్మడి సచివాలయాల భవనాల బ్లాకులను 2019లోనే ఏపీకి అప్పగించడం జరిగింది. సో ఇవన్నీ కూడా పంపకాలకు సంబంధించిందండి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అదనపు నూతన ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేసింది? సో లేటెస్ట్ కరెంట్ అఫైర్, అమరావతిని రాజధానికి ఇటీవలే గుర్తించారని మనందరికీ తెలుసు. సో ఏప్రిల్ 6న గుర్తించారు, 2026 ఏప్రిల్ 6. విభజన జరిగి 10 ఏళ్ళు దాటినప్పటికీ ఏపీ తెలంగాణ మధ్య నేటికి పరిష్కారం కాని ప్రధాన వివాదాస్పద అంశాలు ఏంటి? సో 9వ షెడ్యూల్లోని సంస్థల ప్రకారం విభజన అనేది ఇప్పటికీ పూర్తి కాలేదని సరిగ్గా దీని మీద వేసిన కమిషన్ చాలా ఇంపార్టెంట్. షీలా బేడీ కమిషన్ అండి. షీలా బేడీ కమిటీ దేనికి సంబంధించింది అంటే ఈ ఉమ్మడి ఆస్తుల విభజన 9వ షెడ్యూల్ విభజనకు సంబంధించింది. 10వ షెడ్యూల్ సంస్థల వివాదం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జనాభా నిష్పత్తిలో పంపిణీ అవ్వాలి. 7,000 కోట్ల విద్యుత్ బకాయిల వివాదం ఇంకా తేలలేదు. అలాగే 13వ షెడ్యూల్లోని హామీలు ఇంకా అలాగే ఉండిపోయినాయి. 13వ షెడ్యూల్ హామీలో ప్రత్యేక హోదా, కడప ఉప్పు కర్మాగారం మొదలైనవి ఇంకా పరిష్కారం కాలేదన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా వివాదాస్పదంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి చట్టబద్ధమైన హామీ విభజన చట్టంలోని ఏ షెడ్యూల్ ఏ ఐటెంలో పొందుపరిచారు? సో ఇది రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి చట్టంలోనే ఉందంటే అది ఎక్కడ ఉందంటే 13వ షెడ్యూల్. ఈ 13వ షెడ్యూల్ అన్నీ కూడా హామీలకు సంబంధించింది, బాగా గుర్తుపెట్టుకోండి. విభజిస్తున్నాం కాబట్టి ఎటువంటివి నెరవేరుస్తామని చెప్పేదంతా కూడా షెడ్యూల్ 13లో ఐటెం 8లో మనకి దీని గురించి ఉందంటండి, ప్రత్యేక రైల్వే జోన్కి సంబంధించి. ఇంకేమున్నాయో చూద్దామండి. విభజన చట్టంలోని పార్ట్ 10 సెక్షన్ 93 ప్రకారం ఈ 13వ షెడ్యూల్ని చేర్చారు. చాలా ఇంపార్టెంట్. పార్ట్ 10లో సెక్షన్ 93లో ఈ 13వ షెడ్యూల్ ఉంది. ఈ 13వ షెడ్యూల్లో 2 భాగాలు ఉన్నాయి. పార్ట్ ఏ ఏమో విద్యా సంస్థల గురించి, పార్ట్ బి మౌలిక సదుపాయాల గురించి, పరిశ్రమల గురించి హామీలు అన్నమాట. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన భారతదేశపు 18వ నూతన రైల్వే జోన్ దక్షిణ తీర రైల్వే జోన్ తన పూర్తిస్థాయి అధికారిక కార్యకలాపాలను ఎప్పటి నుంచి ప్రారంభించనుంది? సో ఇది 2026 జూన్ 1 నుంచి ప్రారంభించనుంది. విభజన చట్టం షెడ్యూల్ 13లోని విభాగం ఏ కింద ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయబడ్డ ప్రధాన కేంద్ర విద్యా సంస్థలు ఏవి? సో 13A ఇక్కడ ఆల్రెడీ విద్యా సంస్థల గురించి హామీలు అని చెప్పాను. దాని ప్రకారం కొన్ని ఏర్పాటు చేయబడ్డా అవి ఏంటి? 1 ఐఐటి తిరుపతి, 2 ఎన్ఐటి తాడేపల్లిగూడెం, 3 IIT శ్రీ సిటీ, ఇంకోటి IISER తిరుపతి, IIM విశాఖపట్నం, కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపురం, పెట్రోలియం యూనివర్సిటీ విశాఖపట్నం, కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లా మెంటాడ మండలం, ఎయిమ్స్ మంగళగిరి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ గన్నవరం. వీటి స్థాపన గడువు 11 ఏళ్ళు అంటండి. సో 11 ఏళ్ళలోగా ఇవన్నీ స్థాపించాలి అని చెప్పి అందులో ఉంది 2014 చట్టంలో. నెక్స్ట్ షెడ్యూల్ 13లోని విభాగం బిలో గల ఐటెం 1 నుంచి ఐటెం 7 వరకు పేర్కొన్న ప్రధాన పారిశ్రామిక హామీలు ఏంటి? ఐటెం 8 ఆల్రెడీ తెలుసు, రైల్వే జోన్. 1 నుంచి 7 వరకు ఏమున్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఐటెం 1 వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు. ఐటెం 2 కాకినాడ వద్ద గ్రీన్ఫీల్డ్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు. ఐటెం 3 నెల్లూరు దగ్గర దొగరాజపట్నం ఓడరేవు నిర్మాణం. ఐటెం 4 కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం. ఐటెం 5 వైజాగ్, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అప్గ్రేడ్ చేయడం. ఐటెం 6 వైజాగ్, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు మెట్రో రైల్. ఐటెం 7 రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజ్. ఇవి ఐటెం 7 ఆల్మోస్ట్ 7 ఐటమ్స్ అండి. 8వ ఐటెం రైల్వే జోన్ ఏర్పాటు, అది ఆల్రెడీ అయిపోయింది. ఇక ఐటెం 9, 10, 11 సో వీటిలో ఏమున్నాయంటే ఐటెం 9 ఏపీఎస్ఆర్టీసీ ఆస్తుల అప్పుల విభజన తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి మధ్య. ఐటెం 10 ఉమ్మడి విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు, దాని విభజన. ఐటెం 11 సింగరేణి కాలరీన్స్ ఈక్విటీ షేర్ల పంపిణీ.
ఇందులో దీని ప్రకారం రాష్ట్ర వాటా 51% పూర్తిగా తెలంగాణకే కేటాయించబడింది. సో ఇవి మనకి విభజన చట్టంలోని ముఖ్యమైన అంశాలండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శాసన మండలి మొదటిసారి ఎప్పుడు ఏర్పాటైంది మరియు దాన్ని ఎవరు ప్రారంభించారు? శాసన మండలి అండి 1958 జూలై 1 ఇది ఏర్పాటైంది. అప్పటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఈ శాసన మండలి అనే దాన్ని ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చరిత్రలో మొదటిసారి ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి హయాంలో దీన్ని రద్దు చేశారు? 1985 జూన్ 1 నందమూరి తారక రామారావు గారి హయాంలో ప్రజాధనం బిల్లులు ఆలస్యం అవుతున్నాయని కారణం చూపి దీన్ని రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిని ఎప్పుడు మళ్ళీ పునరుద్ధరించారు? మళ్ళీ ఇటీవల రద్దు తీర్మానం ఏమైంది? సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 మార్చి 30 దీన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అలాగే అదనపు సమాచారం 3 రాజధానుల బిల్లు నేపథ్యంలో దాన్ని అడ్డుకుంటున్నారనే నేపథ్యంలో 2020 జనవరిలో ఏపీ అసెంబ్లీ మండలి రద్దు తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించింది. కానీ కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో దీన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది 2021. కాబట్టి ప్రస్తుతం ఏపీలో శాసన మండలి యథాతథంగా కొనసాగుతుంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలోని శాసన మండలి ఏర్పాటు చేసే లేదా రద్దు చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది? సో ఆన్సర్ ఆర్టికల్ 169. దీని ప్రకారం మొదట రాష్ట్ర విధానసభ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించి పంపించాలి. ఆ తర్వాత పార్లమెంట్ కేవలం సాధారణ మెజారిటీతో చట్టాన్ని రూపొందిస్తుంది. ఆర్టికల్ 169(3) ప్రకారం ఈ చట్టాన్ని రాజ్యాంగ సవరణ కింద పరిగణించరు. సో శాసన మండలి రద్దు చేయడం అనేది రాజ్యాంగ సవరణలోకి రాదు. సో రాజ్యాంగ సవరణ గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి అతమాటలో వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 368. నెక్స్ట్ ఆర్టికల్ 171 ప్రకారం ఒక రాష్ట్ర శాసన మండలిలో గరిష్ట మరియు కనిష్ట సభ్యుల సంఖ్య పరిమితి ఎంత? సో ఆర్టికల్ 171 ప్రకారం మొత్తం శాసనసభ సభ్యుల్లో 1/3 మెంబరు శాసన మండలిలో మాత్రమే ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. అలాగే 40 కనిష్ట సంఖ్య 40 అండి, 40కి తక్కువగా ఏ శాసన మండలిలోనూ ఉండకూడదు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 58 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. 2014 విభజన చట్టం 50 సీట్లు ఇవ్వగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేశారు 2015లో. దీని ద్వారా 58కి పెంచారు. అదే రెండవ సవరణ. మొదటి సవరణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు యాడ్ చేయడం మొదటి సవరణ. రెండవ సవరణ కింద 50 నుంచి 58కి పెంచడం. శాసన మండలిలో 58 స్థానాల సభ్యులను ఎన్నుకునే 5 వేర్వేరు వర్గీకరణల పద్ధతులు ఏంటి? సో ఎలా ఎన్నుకుంటారు ఈ 58 మందిని అంటే 1/3 వంతు అంటే 22 సీట్లు రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడతాయి. 1/3 వంతు అంటే సుమారు ఇంకొక 20 సీట్లు మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల ద్వారా ఎన్నుకోబడతాయి. 1/12 అంటే 4 సీట్లు గ్రాడ్యుయేట్స్, ఇంకొక 1/12 4 సీట్లు ఉపాధ్యాయులు ద్వారా, 1/6 వంతు అంటే 8 సీట్లు సాహిత్యము, కళలు, సైన్స్, సహకార సంఘాలు, సామాజిక రంగాల సేవల ద్వారా గవర్నర్ నామినేట్ చేస్తాడు. ఆర్టికల్ 172(2) ప్రకారం శాసన మండలి ఎలాంటి సభ మరియు సభ్యుల పదవీకాల నిబంధనలు ఏంటి? సో ఇది శాశ్వత సభ, దీన్ని గవర్నర్ రద్దు చేయలేరు. దీని పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అలాగే ప్రతి 2 సంవత్సరాలకి 1/3 వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్తవారు ఎన్నుకోబడతారు. ఆర్టికల్ 173 ప్రకారం శాసన మండలి సభ్యుడు కావడానికి ఉండవలసిన కనీస వయసు ఎంత? సో ఎమ్మెల్సీ అవ్వాలంటే కనీసం 30 ఏళ్ల వయసు ఉండాలండి. ఎమ్మెల్యేకి అయితే 25 ఏళ్ళు. భారత పౌరుడై ఉండాలి. మానసిక పరిస్థితి బాగుండాలి. దివాలా తీసి ఉండకూడదు. సదరు రాష్ట్రంలో ఓటరై నమోదై ఉండాలి. బిల్లుల ఆమోదం విషయంలో ద్రవ్య బిల్లులు మరియు సాధారణ బిల్లులను శాసన మండలి గరిష్టంగా ఎంతకాలం ఆలస్యంగా ఉంచగలదు? సో ద్రవ్య బిల్లులను కేవలం 14 రోజులు మాత్రమే ఉంచగలదు. సాధారణ బిల్లుల్ని మొత్తం కలిపి గరిష్టంగా 4 నెలలు, మొదటి 3 నెలలు, తర్వాత 1 నెల కలిపి ఆలస్యం చేయగలదు. అందుకే దీనిని కేవలం ఆలస్యం చేసే సభ అంటారు. పార్లమెంటుగా అసెంబ్లీ, మండలి మధ్య ఉమ్మడి సమావేశం నిర్వహించే నిబంధన రాష్ట్ర స్థాయిలో లేదు. సో పార్లమెంట్లో అయితే లోక్సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది, కానీ మనకి ఇక్కడ లేదు. భారతదేశంలో రాజకీయ పార్టీలకు జాతీయ లేదా ప్రాంతీయ హోదా మంజూరు చేసే అధికార సంస్థ ఏది? ఇది ఏ చట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది? సో భారత ఎన్నికల సంఘమే ఇస్తుందండి. ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. దీని 1968 చట్టాన్ని ప్రామాణికంగా తీసుకుంటుంది. ఎన్నికల గుర్తుల ఉత్తర్వులు 1968ని ప్రామాణికంగా తీసుకుంటుంది.
ఒక పార్టీకి రాష్ట్ర లేదా ప్రాంతీయ పార్టీ హోదా లభించాలి అంటే ఉన్న 5 ప్రధాన నిబంధనలు ఏంటి? సో ఈ క్రింది 5 నిబంధనలు ఒకటి ఖచ్చితంగా నెరవేరితేనే దానికి ప్రాంతీయ పార్టీ హోదా ఉంటుందంటండి. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో 6% చెల్లుబాటు అయ్యే ఓట్లతో పాటు కనీసం 2 ఎమ్మెల్యే స్థానాలు గెలవాలి. లేదు, లోక్సభ ఎన్నికల్లో 6% చెల్లుబాటు అయ్యే ఓట్లతో కనీసం 1 ఎంపీ స్థానమైనా గెలవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్థానాల్లో కనీసం 3 స్థానాలను లేదా కనీసం 3 స్థానాల్లో గెలవాలి. ఏపీలో అయితే 3% స్థానాలు అంటండి, అంటే కనీసం 6 ఎమ్మెల్యే సీట్లు గెలవాలంటండి అసెంబ్లీ ఎన్నికల్లో. రాష్ట్రంలో ప్రతి 25 లోక్సభ స్థానాల్లో కనీసం 1 స్థానాన్నైనా గెలవాలి. సో ఎన్నికల్లో ఏ ఒక్క సీటు గెలవలేకపోయినప్పటికీ లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కనీసం 8% ఓట్లైనా సాధించాలి. సో ఇందులో ఏదో ఒక నిబంధన కనుక సాటిస్ఫై అయితే అది ప్రాంతీయ పార్టీగా కొనసాగుతుంది లేదా ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించడానికి రాజ్యాంగపరంగా ఉన్న 3 నిబంధనలు ఏంటి? 1, లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు సాధించడంతో పాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం 4 లోక్సభ స్థానాలు గెలవాలి. 2, సాధారణ లోక్సభ ఎన్నికల్లో మొత్తం సీట్లలో కనీసం 2% స్థానాలు అంటే కనీసం 11 స్థానాలు గెలవాలి. ఈ అభ్యర్థులు కనీసం 3 వేర్వేరు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి. సదరు రాజకీయ పార్టీకి కనీసం 4 రాష్ట్రాల్లో రాష్ట్ర పార్టీ హోదా కలిగి ఉండాలి. సో అది మనకి జాతీయ పార్టీ హోదా వస్తుంది. 2016 సవరణ ప్రకారం ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల హోదాలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సమీక్షిస్తుంది మరియు గుర్తింపు రద్దు అయితే ఏం జరుగుతుంది? సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఒకసారి రివ్యూ చేస్తుంది. 2 వరుస లోక్సభ లేదా అసెంబ్లీ ఎన్నికలకు ఒకసారి రివ్యూ చేస్తుంది. గుర్తింపు రద్దు అయితే సదరు పార్టీకి శాశ్వతమైన ఎన్నికల గుర్తు అయితే పోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార రాష్ట్ర పార్టీ హోదా కలిగిన ఉన్న ప్రధాన పార్టీలు ఏంటి? సో వైఎస్ఆర్సీపీ అలాగే తెలుగుదేశం పార్టీకి మాత్రమే అధికారిక రాష్ట్ర పార్టీ హోదా కలిగి ఉందంటండి. జనసేన పార్టీకి ప్రస్తుతం ఎన్నికల పెర్ఫార్మెన్స్, సీట్లు మరియు ఓట్ల శాతం ఆధారంగా గ్లాసు గుర్తుతో కూడిన ప్రాంతీయ పార్టీ హోదా లీగల్గా అయితే రక్షణలో ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆమోదం పొందాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 6 జాతీయ పార్టీలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం, భారతీయ సమాజ్వాదీ పార్టీ, ఇంకొకటి ఎన్పీపీ ఏదో పార్టీ ఉందండి. సో 6 పార్టీలు జాతీయ హోదా పార్టీలు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ మండలి సభ్యుడు ఎమ్మెల్సీ లేదా అసెంబ్లీ సభ్యుడు తన పదవికి రాజీనామా చేసే ప్రక్రియ నియంత్రించబడుతుంది? సో ఆర్టికల్ 190 క్లాస్ 3 సబ్ క్లాస్ బి ప్రకారం వీళ్ళ రాజీనామాలకు సంబంధించి వివరాలు ఉన్నాయండి. ఎమ్మెల్సీ అయితే తన రాజీనామాను స్వహస్తాలతో రాసి చైర్మన్కు, శాసనమండలి చైర్మన్కు, ఎమ్మెల్యే అయితే స్పీకర్కు సమర్పించాలి. అయితే లేఖ ఇచ్చిన వెంటనే పదవి ఖాళీ అవ్వదు. సభాపతి ఆ రాజీనామాను ఆమోదించిన తర్వాత మాత్రమే స్థానం ఖాళీ అవుతుంది. రాజీనామాల విషయాల్లో బలవంతపు ఒత్తిళ్లు అరికట్టడానికి సభాధిపతులకు విశేష అధికారులు కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది? 1974 నాటి 33వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ ప్రకారం రాజీనామా లేఖ అందిన తర్వాత చైర్మన్ విచారణ జరుపుతాడు. ఆ రాజీనామా స్వచ్ఛందంగా చేస్తున్నారా లేదా ఎవరు బలవంతంగా చేస్తున్నారా అనేది విచారణలో తేల్చుకుని దాన్ని ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అనేది ఆయన ఫైనల్ డెసిజన్ అనమాట. ఆర్టికల్ 212 ప్రకారం సభా నడవడికపై కోర్టుల జోక్యం లేనప్పటికీ స్పీకర్, చైర్మన్ నిర్ణయాలపై ఏ సందర్భంలో న్యాయ సమీక్ష వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సభాధిపతుల నిర్ణయాలు దురుద్దేశపూర్వకంగా ఉన్నా లేదా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉన్న న్యాయ సమీక్ష వర్తిస్తుంది. రాజీనామా వివాదాలు తరచూ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అదే 10వ షెడ్యూల్తో ముడిపడి ఉంటాయి కాబట్టి 10వ షెడ్యూల్ ప్రకారం కూడా సభ్యుని అనర్హతపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారం మండలిలో చైర్మన్కు, అసెంబ్లీ స్పీకర్కు ఉంటుంది. సో పార్టీ ఫిరాయింపుల చట్టంపై ఫైనల్ డిసిజన్ ఎవరి చేతిలో ఉంటుంది అంటే చైర్మన్ లేదా స్పీకర్కు ఉంటుంది. భారత రాజ్యాంగంలో ఏ భాగం, ఏ ఆర్టికల్ గవర్నర్ పదవి, వారి నియామకం మరియు అధికారాల గురించి వివరిస్తుంది? 6వ భాగం అండి. ఆర్టికల్ 153 నుంచి 162 వరకు గవర్నర్ గురించి చెప్తే అదనపు సమాచారం ఏంటంటే ఆర్టికల్ 153 ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు. 7వ సవరణ ద్వారా 1976లో
ఒకే వ్యక్తిని 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా నియమించవచ్చు. 7వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు దాన్ని. ఆర్టికల్ 154 రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ గవర్నర్కి ఇవ్వబడ్డాయి. పరిపాలన అంతా ఆర్టికల్ 166 ప్రకారం గవర్నర్ పేరు మీదమే జరుగుతుంది. అది ఆర్టికల్ 166 చెప్తుంది. ఆర్టికల్ 155 ప్రకారం గవర్నర్ నియామక పద్ధతి ఏమిటి మరియు ఏ రాజ్యాంగం నుండి ఈ పద్ధతిని స్వీకరించాం? కేంద్ర మంత్రిమండలి సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు. దీనిని కెనడా రాజ్యాంగ పద్ధతి నుంచి స్వీకరించారు. ఆర్టికల్ 156 ప్రకారం గవర్నర్ సాధారణంగా పదవీకాలం ఎంత? వారిని పదవి నుంచి తొలగించే నియమం ఏంటి? సో 5 సంవత్సరాలు కానీ లేదా రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు కానీ మాత్రమే పదవిలో ఉంటారు. రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. దీన్ని కోర్టులో సవాలు చేయలేరు. ఆర్టికల్ 157 మరియు 158 ప్రకారం గవర్నర్కు ఉండాల్సిన అర్హతలు మరియు సేవా నిబంధనలు ఏంటి? భారతీయ పౌరుడే ఉండాలి, కనీసం 35 సంవత్సరాల వయసు ఉండాలి, పార్లమెంట్ లేదా శాసనసభలో సభ్యుడిగా ఉండకూడదు, ఎటువంటి లాభదాయక పదవిలో కొనసాగకూడదు. ఆర్టికల్ 159 ప్రకారం గవర్నర్ చేత సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవర్నర్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. గవర్నర్ నియమించే ముఖ్యమైన పదవులు ఏవి? అందులో ఏపీపీఎస్సీకి ఉన్న ప్రత్యేక మినహాయింపు నిబంధన ఏంటి? సో ముఖ్యమంత్రి మరియు ఇతర మంత్రులు, అడ్వకేట్ జనరల్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను గవర్నరే నియమిస్తాడు. ఏపీపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు నియమించే అధికారం గవర్నర్కు ఉన్నప్పటికీ వారిని తొలగించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుంది. అలాగే గవర్నర్ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్గా వ్యవహరిస్తాడు, వైస్ ఛాన్సలర్ను నియమిస్తాడు. ఇవన్నీ అతని కార్యనిర్వహణ అధికారాల కిందకి వస్తాయి. గవర్నర్ గల ప్రధాన శాసన అధికారాలు మరియు ఆర్టికల్ 200, ఆర్టికల్ 213 నిబంధనలు ఏం చెప్తాయి? శాసనసభ సమావేశాలకు పిలవడం, వాయిదా వేయడం మరియు రద్దు చేయడం, శాసన మండలికి 1/6 వంతు మంది సభ్యులను నామినేట్ చేయడం, ఇది ఆర్టికల్ 171 చెప్తుంది. ఇవన్నీ కూడా అతనికి ఉన్న అధికారాలండి, శాసన అధికారాలు. ఇక అదనపు అధికారాలు ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ పాస్ చేసిన బిల్లును ఆమోదించవచ్చు, లేదా పునర్పరిశీలనకు పంపవచ్చు, లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం భద్రపరచవచ్చు. అది ఆర్టికల్ 200, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 213 ప్రకారం శాసనసభ సమావేశాల్లో లేనప్పుడు ఆర్డినెన్స్లు జారీ చేయవచ్చు. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అండి గవర్నర్కి సంబంధించి. గవర్నర్కి గల ఆర్థిక అధికారాలు ఏంటి? సో గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య బిల్లును ప్రవేశపెట్టడానికి వీల్లేదు. రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టేలా చూస్తారు, లేదా రాష్ట్ర ఆకస్మిక నిధి గవర్నర్ ఆధీనంలో ఉంటుంది. కాంటిజెన్సీ ఫండ్ అన్నమాట. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్కి గల న్యాయ అధికారాలు ఏమిటి మరియు రాష్ట్రపతి అధికారాలతో దీనికి గల తేడా ఏంటి? రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినప్పుడు శిక్షల్ని క్షమించే అధికారం, తగ్గించే అధికారం ఉంటుంది. అది 161 ప్రకారం అతనికి ఉంటుంది. రాష్ట్రపతిలాగా మరణ శిక్షను పూర్తిగా క్షమించే అధికారం, సైనిక కోర్టులకు శిక్షలను మార్చే అధికారం ఇతనికి లేదు. సైనిక కోర్టుల శిక్షను కూడా మార్చే అధికారం ఇతనికి లేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు గవర్నర్ పదవిపై సిఫార్సులు చేసిన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం మరియు రాజమన్నర్ కమిటీల సిఫార్సులు ఏంటి? సో ఫస్ట్ ఏఆర్సీ 1966 గవర్నర్గా ప్రజా జీవితాన్ని సుదీర్ఘ అనుభవం ఉన్న, రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. అదనపు సమాచారం ఏంటంటే రాజమన్నర్ కమిటీ 1969 తమిళనాడు ప్రభుత్వం వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్రపతి పాలనను సిఫారసు చేసింది. గవర్నర్ కేంద్ర ఏజెంట్లా కాకుండా ఎల్లప్పుడూ రాష్ట్ర మంత్రిమండలికి సలహా మేరకే పనిచేయాలని రాజమన్నర్ కమిటీ సిఫారసు చేసింది. అలాగే సర్కారియా కమిటీ 1983 కూడా ఈ పదవిపై అత్యంత ముఖ్యమైన సిఫార్సులు చేసింది. కేంద్ర ప్రభుత్వం 1983లో ఏర్పాటు చేసిన సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తికి ఏ రాష్ట్రానికి చెందినవాడే ఉండాలి. సదరు రాష్ట్రానికి చెందినవాడు కాకూడదు, ఖచ్చితంగా వెలుపల వ్యక్తి అయి ఉండాలి. సర్కారియా కమిషన్ ప్రకారం గవర్నర్ నియమానికి ముందే క్రియాశీల రాజకీయాల్లో ఉండకూడదు. అలాగే నియామకంలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పనిసరిగా సంప్రదించాలి గవర్నర్ని నియమించేటప్పుడు. సర్కారియా కమిషన్ ప్రకారం రాష్ట్రంలో ఆర్టికల్ 356ను ఏ విధంగా ఉపయోగించాలి? సో రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమైనప్పుడు మాత్రమే అత్యంత చివరి ఆయుధంగా దీన్ని ఉపయోగించాలి అని చెప్పి ఈ సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. అలాగే గవర్నర్ పదవీకాలం ముగిసిన తర్వాత అతనికి ఏ లాభదాయక పదవి ఇవ్వకూడదని కూడా సర్కారియా కమిషన్ సిఫారసు చేసింది. గవర్నర్ను పదవి నుంచి తొలగించడానికి
రాష్ట్ర శాసనసభలో ఇంపీచ్మెంట్ విధానాన్ని తీసుకురావాలని సిఫార్సు చేసిన కమిషన్ ఏది? మదన్ మోహన్ పూంచి కమిషన్ 2007. రాజ్యాంగంలో గవర్నర్ తొలగింపుకు నిర్దేశిత కారణాలు లేనందున హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిల తరహాలోనే ఇతనికి కూడా ఇంపీచ్మెంట్ విధానం ఉండాలని పూంచి కమిషన్ పేర్కొంది. హంగ్ అసెంబ్లీ ఏర్పడ్డప్పుడు ముఖ్యమంత్రిని ఎంపిక చేసే విషయంలో గవర్నర్ విచక్షణ అధికారాలపై మార్గదర్శకాలు స్పష్టంగా చట్టబద్ధం చేయాలని కోరిన కమిషన్ కూడా పూంచి కమిషనే. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదానికి పంపినప్పుడు ఆయన గల 4 రకాల ప్రత్యామ్నాయాలు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సో ఆర్టికల్ 200 చెప్తుందండి. ఇందాక ఆల్రెడీ చూసాం. ఆ 4 ఏంటంటే బిల్లుపై సంతకం చేయవచ్చు, లేదా బిల్లును ఆమోదించకుండా తన వద్దే నిలిపివేయవచ్చు, అది రెండోది. రిటర్న్, కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు ఉంటే తిరిగి బిల్లుని శాసనసభకు వెనక్కి పంపవచ్చు, లేదు రాష్ట్రపతి నిర్ణయం కోసం బిల్లును దాచిపెట్టవచ్చు. గవర్నర్ ఒక సాధారణ బిల్లును పునఃపరిశీలనకు వెనక్కి పంపిన తర్వాత శాసనసభ దాన్ని రెండోసారి కూడా ఆమోదించి పంపితే గవర్నర్ ఏం చేయాలి? తప్పనిసరిగా ఆమోదించాలి. మొదటిసారి సభ ఆమోదించిన సాధారణ బిల్లును గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు, వెనక్కి పంపవచ్చు. కానీ ఎలాంటి మార్పులు చేయకుండా బిల్లు మార్పులు చేసి రెండోసారి పంపిస్తే మాత్రం తప్పనిసరిగా ఆమోదించాలి. ద్రవ్య బిల్లుల విషయంలో గవర్నర్కి లేని రాజ్యాంగబద్ధమైన అధికారం ఏమిటి? ద్రవ్య బిల్లులను పునర్పరిశీలన కోసం వెనక్కి పంపే అధికారం గవర్నర్కి లేదు, ఎందుకంటే ఈయన అనుమతితోనే అది బిల్లుగా ప్రవేశపెడతారు కాబట్టి. గవర్నర్ ద్రవ్య బిల్లును ఆమోదించవచ్చు లేదా నిలిపివేయవచ్చు, కానీ వెనక్కి మాత్రం పంపలేరు. సదరు బిల్ ఏ సందర్భంలో ఒక రాష్ట్ర బిల్లును గవర్నర్ ఖచ్చితంగా రాష్ట్రపతి పరిశీలన కోసం భద్రపరచాల్సి ఉంటుంది? సదరు బిల్లు రాష్ట్ర హైకోర్టు యొక్క అధికారాలను లేదా ఉనికికి ప్రమాదంలో పడేసే సందర్భంలో కంపల్సరీ దాన్ని రాష్ట్రపతికి పంపాలి. ఇది గవర్నర్ యొక్క తప్పనిసరి విధి. ఒకసారి బిల్లును రాష్ట్రపతికి పంపిన తర్వాత ఆ బిల్లుపై గవర్నర్కి ఎటువంటి అధికారాలు ఉండవు అని ఆర్టికల్ 201 చెప్తుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగం గవర్నర్కి నిర్దేశించిన కాల పరిమితి ఎంత? సో మొత్తం రాజ్యాంగం ఎటువంటి ఖచ్చితమైన కాల పరిమితి నిర్ణయించలేదు, కానీ ఎంత త్వరగా పాజిబుల్ అయితే అంత త్వరగా అని చెప్పింది. అదనపు సమాచారం, దీనిని అస్త్రంగా వాడకూడదని, గవర్నర్లు బిల్లులు నెలల తరబడి పెండింగ్లో ఉంచకూడదని సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అంతే తప్ప బిల్లు నచ్చకపోతే ఆమోదాన్ని నిలిపివేయాలి తప్ప తన వద్ద అట్టి పెట్టుకోకూడదని చెప్పి కూడా కోర్టు స్పష్టం చేసింది. బిల్లును పునర్పరిశీలన కోసం శాసనసభకు వెనక్కి పంపే గవర్నర్ అధికారాన్ని ఏ రకమైన వీటో అంటారు? సస్పెన్స్ వీటో అంటారు దీన్ని. బిల్లుల విషయంలో గవర్నర్కి 3 రకాల వీటోలు ఉంటాయి. సస్పెన్స్ వీటో అంటే బిల్లుని వెనక్కి పంపడం, అబ్సల్యూట్ వీటో బిల్లుకు ఆమోదాన్ని పూర్తిగా నిలిపివేయడం. సాధారణంగా ప్రైవేట్ సభ్యుల బిల్లుల విషయంలో లేదా పాత మంత్రిమండలి రాజీనామా విషయంలో దీనిని వాడతారు. పాకెట్ వీటో కాలపరిమితి లేకపోవడంతో బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం. భారత రాజ్యాంగం మరియు విభజన చట్టం ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గల శాసనసభ, శాసనమండలి సభ్యుల స్థానాలు ఎంత? సో అసెంబ్లీ స్థానాలు 175 అండి. శాసనమండలి స్థానాలు, కౌన్సిల్ స్థానాలు 58. శాసనసభ సభ్యులు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనమండలి పరోక్షంగా ఎన్నుకోబడతారు. ఇది ఆల్రెడీ చూసాం, ఇంతకుముందు 50 ఉండేది. పునర్వ్యవస్థీకరణ చట్టం సవరణ 2015 ద్వారా 58కి పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్లమెంట్లో కేటాయించిన లోక్సభ మరియు రాజ్యసభ స్థానాల సంఖ్య ఎంత? 25-11. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలోనే అత్యంత తక్కువ, కేవలం 3 చొప్పున శాసనసభ స్థానాలు మాత్రమే కలిగిన గిరిజన ఏజెన్సీలు ఏవి? సో తప్పండి ఇది. కేవలం అల్లూరు సీతారామరాజుకు మాత్రం 3, పార్వతీపురం మన్యానికి 4 ఉన్నాయి. సో అది 3, ఇది 4 అండి. సో అత్యధిక శాసనసభ స్థానాలు ఉన్న జిల్లాలు ఏంటి అంటే మొత్తం 10 చొప్పున ఉన్నాయండి. గుంటూరు, ఒకసారి చూద్దాం, నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కడప జిల్లా, గుంటూరు కాదండి శ్రీకాకుళం జిల్లా. ఇందులో 10 చొప్పున నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాలు 4 స్థానాలతో, అత్యల్ప స్థానాలతో మనకి 3 ఉన్నది ఏంటి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మాత్రమే 3తో అత్యల్పంగా ఉంది. పునర్విభజనకు ముందైతే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 19 స్థానాలు ఉండేవి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి మరియు రాష్ట్ర గవర్నర్కు ప్రత్యేక హక్కులు, న్యాయస్థానాల నుంచి మినహాయింపులు లభిస్తాయి? ఆర్టికల్ 361 నుంచి వీళ్ళకి ప్రత్యేక హక్కులు లభిస్తాయి. గవర్నర్ పదవిలో ఉన్నంతకాలం ఆయనపై భారతదేశంలో ఏ కోర్టులోనైనా ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టకూడదు.
అసలు చేపట్టడానికి వీలు అవుతుందా అంటే ఎటువంటి క్రిమినల్ కేసులు ఉండవండి. అతనికి పూర్తి సంరక్షణ లభిస్తుంది. గవర్నర్గా చేసిన వ్యక్తిపై సివిల్ కేసులు దాఖలు చేయాలంటే కనీసం ఎంతకాలం ముందు నోటీస్ ఇవ్వాలి అంటే కనీసం 2 నెలల ముందు నోటీస్ ఇవ్వాలి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్కు తన విధులు నిర్వహణలో సహాయపడడానికి మరియు సలహాలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి అధిపతిగా మంత్రి మండలి ఉంటుందంటే 163లో 1 ప్రకారం. మంత్రులు గవర్నర్కి ఎటువంటి సలహాలు ఇస్తారు, అసలు సలహా ఇచ్చారా లేదా అనే విషయాన్ని న్యాయశాస్త్రాల్లో విచారించవచ్చా అంటే ఏ న్యాయస్థానంలో విచారించడానికి వీలు లేదు అని చెప్పి ఆర్టికల్ 163లో 3 చెప్తుంది. రాష్ట్ర శాసనసభలో సభ్యులు సభా హక్కులు మరియు మినహాయింపుల గురించి తెలిపే ఆర్టికల్ ఏది? సో వీళ్ళకి కూడా కొన్ని మినహాయింపులు ఉంటాయండి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి. దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 194 చెప్తుంది, శాసనసభలో లేదా సభకు సంబంధించిన కమిటీలో ఒక సభ్యుడు మాట్లాడిన మాటలకు లేదా వేసిన ఓటుకు వ్యతిరేకంగా కోర్టులో చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా అంటే ఏ కోర్టు ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకి సంపూర్ణమైన వాక్ హక్కు అక్కడ ఉంటుంది. శాసనసభ సమావేశాల కాలంలో ఏ సభ్యుడినైనా ఎటువంటి కేసులో అరెస్ట్ చేయకూడదనే రక్షణ ఉంది మరియు ఆ గడువు ఎంత? శాసనసభ సమావేశాల కాలంలో సివిల్ కేసుల్లో మాత్రం అరెస్ట్ చేయకూడదు. సమావేశాల ప్రారంభం కావడానికి 40 రోజుల ముందు జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత 40 రోజుల తర్వాత వరకు ఈ రక్షణ ఉంటుంది. సో 40 రోజుల ముందు 40 రోజుల తర్వాత కూడా రక్షణ ఉంటుంది. కానీ క్రిమినల్ కేసుల్లో అయితే ఇటువంటి ముందస్తు చట్టాలు ఏమీ లేవు కాబట్టి అరెస్ట్ చేయకుండా ఈ నిబంధనలు ఆయన అడ్డుకోలేవు క్రిమినల్ కేసు అయితే. ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభలో జరిగే అత్యంత అంతర్గత ప్రక్రియలు సభా నిర్వహణలోని లోపాలను ఏ న్యాయస్థానాన్ని ప్రశ్నించవచ్చా? సో ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించడానికి వీలు లేదండి. సభ లోపల సర్వాధికారాలన్నీ స్పీకర్కి మాత్రమే ఉంటాయి. ఏ కోర్టులు జోక్యం చేసుకోలేవు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నూతన ఎన్నికైన అసెంబ్లీ మొదటి సమావేశం తర్వాత శాసనసభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు? సో ఆర్టికల్ 178 ప్రకారం స్పీకర్ని ఎన్నుకుంటారండి, తమలోంచి ఒకరిని. శాసనసభ స్పీకర్ ఎన్నిక తేదీని గవర్నర్ నిర్ణయిస్తారు. వీరు సభకు ఎన్నికైన సభ్యుల నుంచి సాధారణ మెజారిటీ ద్వారా ఎన్నుకోబడతారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం శాసన మండలిలోని సభ్యులు తమలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు? ఆర్టికల్ 182 ప్రకారం శాసన మండలి చైర్మన్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తాడు. నూతన సభ ఏర్పడినప్పుడు కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి స్పీకర్ ఎన్నికను నిర్వహించడానికి గవర్నర్ నియమించే తాత్కాలిక పదవి ఈ పేరేంటి? ప్రోటెం స్పీకర్ అనే అతను నియమిస్తాడు. సాధారణంగా సభలో అత్యంత సీనియర్ వ్యక్తిని గవర్నర్ ప్రోటెం స్పీకర్గా నియమిస్తారు. శాశ్వత స్పీకర్ ఎన్నికగానే ప్రోటెం స్పీకర్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. రాజ్యాంగం ప్రకారం శాసనసభ స్పీకర్ లేదా శాసనమండలి చైర్మన్గా ఉండాల్సిన ఏకైక అర్హత ఏంటి? వారు తప్పనిసరిగా ఆ సభలో సభ్యుడే ఉండాలి. రాజ్యాంగం వీరి కోసం ఎటువంటి ప్రత్యేక అర్హతలు వయోపరిమితి పేర్కొనబడలేదు. ఒకవేళ సభలో సభ్యత్వం కోల్పోతే ఆటోమేటిక్గా స్పీకర్ చైర్మన్ పదవి కూడా రద్దు అవుతుంది. ఒకవేళ 5 ఏళ్ల కాలపరిమితి ముగిసిన శాసనసభ రద్దయినప్పుడు స్పీకర్ పదవి కొనసాగుతుందా లేదా? సో నూతన అసెంబ్లీ యొక్క మొదటి సమావేశం జరిగేంత వరకు స్పీకర్ తన పదవిలోనే కొనసాగుతారు. అసెంబ్లీ రద్దయిన వెంటనే ఖాళీ అవ్వదు. శాసనమండలి చైర్మన్ పదవీ కాలం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నంతకాలం లేదా సభ ఆయనపై విశ్వాసం ఉంచినంతకాలం మండలి చైర్మన్ పదవి ఉంటుంది. ఆర్టికల్ 179 మరియు 183 ప్రకారం స్పీకర్ మరియు చైర్మన్ తన రాజీనామా లేఖలు ఎవరికి సమర్పించాలి? స్పీకర్ అయితే తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్కు, చైర్మన్ అయితే రాజీనామా లేఖను డిప్యూటీ చైర్మన్కు సమర్పించాలి. సభ జరగడానికి కావలసిన కనీస సభ్యుల శాతం ఎంత? దీన్ని కోరం అంటారు. అది లేనప్పుడు సభాధిపతి ఏం చేస్తారు? మొత్తం సభ్యుల సంఖ్యలో కనీసం 1/10 వంతు సభ్యులు హాజరు కావాలి. దీన్ని కోరం అంటారు. కోరం లేకపోతే సభాపతి సభను నిలిపివేస్తారు లేదా వాయిదా వేస్తారు. సభ లోపల శాంతి భద్రతలు కాపాడడానికి, సభను క్రమపద్ధతిగా నడపడానికి కూడా ఇవన్నీ నియంత్రించడం సభాధిపతి విధి. కాబట్టి ఒక్కోసారి అవసరమైతే క్రమశిక్షణ లోపిస్తే సభను వాయిదా వేసే సంపూర్ణ అధికారం కూడా వీరికి ఉంటుంది. ఆర్టికల్ 212 ప్రకారం సభ లోపల వారి నిర్ణయాలు కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 189(1) ప్రకారం సభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్ పెట్టినప్పుడు అనుకూల వ్యతిరేక ఓట్లు సమానంగా వస్తే ఆ సభాధిపతి వేసే నిర్ణయాత్మక ఓటును ఏమంటారు? కాస్టింగ్ ఓట్ అంటారు. సాధారణంగా సమయంలో స్పీకర్ లేదా చైర్మన్ పదవులు ఓటు వేయరు. టై అయినప్పుడు మాత్రమే ఆ ఓటును ఉపయోగిస్తారు.
52వ రాజ్యాంగ సవరణలో 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీల అనర్హత ఓటు వేసే తుది అధికారం ఎవరికి ఉంటుంది? కేవలం శాసనసభ స్పీకరు, చైర్మన్కు మాత్రమే ఉంటుంది. అదనపు సమాచారం: కిహ్తో హోల్సన్ కేసు తీర్పు ప్రకారం పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద సభాధిపతులు తీసుకునే అనర్హత నిర్ణయం దురుద్దేశపూర్వకంగా ఉంటే అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్పీకర్కి మాత్రమే ఉండే ప్రత్యేక అధికారాల గురించి కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగిందండి. ఆర్టికల్ 199(3) ప్రకారం సభలోకి వచ్చిన ఒక బిల్లు సాధారణ బిల్లా, ద్రవ్య బిల్లా అని ధృవీకరించే అధికారం ఎవరికి ఉంటుందంటే స్పీకర్కి ఉంటుంది. చైర్మన్కి ఇటువంటి అధికారం లేదు. ఇది 199(3) ప్రకారం వచ్చింది. కేంద్రంలో లోక్సభ, రాజ్యసభల మధ్య వివాదం వస్తే ఉమ్మడి సమావేశం నిర్వహించే నిబంధన ఉంది కదా, మరి రాష్ట్ర స్థాయిలో ఉందా అంటే లేదు. బిల్లుల విషయంలో అసెంబ్లీ నిర్ణయాధికారమే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉమ్మడి సమావేశానికి స్పీకరు అధ్యక్షత వహించే ప్రసక్తే లేదు. స్పీకర్ను లేదా చైర్మన్ను పదవి నుంచి తొలగించాలంటే సభలో ఏ రకమైన మెజారిటీతో తీర్మానం ఆమోదించబడాలి మరియు ఎంతకాలం ముందు నోటీస్ ఇవ్వాలి? సో సభలోని తక్షణ మొత్తం అంటే అప్పుడు ఉన్న సభ్యుల్లో మెజారిటీతో తీర్మానం ఆమోదించబడితే సరిపోతుంది. కనీసం 14 రోజుల ముందు తొలగింపు నోటీసు ఇవ్వాలి. తన తొలగింపు తీర్మాన సభలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ ఓటు వేసే హక్కు ఉంటుందా అంటే ఉండదు. వారికి సభలో మొదటిసారి ఓటు వేసే హక్కు ఉంటుంది, కానీ టై అయినప్పుడు మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. సో ఇటువంటి సమయంలో స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్, చైర్మన్ సభాధ్యక్షుల స్థానంలో కూర్చోకూడదు. వారిని తొలగించినప్పుడు వారు అధ్యక్షులుగా ఉండకూడదు. సాధారణ సభ్యుడిగా మాత్రమే కూర్చోవాలి. డిప్యూటీ స్పీకర్ లేదా డిప్యూటీ చైర్మన్ అధ్యక్షత వహిస్తారు. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రం విఫలమైనప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు? ఆర్టికల్ 356 ప్రకారం విధిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడవనప్పుడు గవర్నర్ నివేదిక ఆధారంగా లేదా ఇతర మార్గాల ద్వారా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారు. దీన్నే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్ర అత్యవసర పరిస్థితి అని కూడా పిలుస్తారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రం పాటించినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించవచ్చు? ఆర్టికల్ 365 ప్రకారం విధించవచ్చు. కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన ఆదేశాలు అమలు చేయడంలో రాష్ట్రం విఫలమైతే అక్కడ రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనట్టుగా పరిగణించి 355ను ప్రయోగిస్తారు. ఆర్టికల్ 356కు అనుగుణంగా కేంద్రానికి లీగల్ అధికారాన్ని ఇచ్చే రక్షణ కవచమే ఈ ఆర్టికల్ 365. రాష్ట్రపతి పాలన ప్రకటనను పార్లమెంట్ ఎంత సమయంలోగా ఆమోదించాలి? 2 నెలలలోపు ఆమోదించాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుంచి 2 నెలలలోపు లోక్సభ మరియు రాజ్యసభలో ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ సమయంలో లోక్సభ రద్దయి ఉంటే పునరుద్ధరించబడిన లోక్సభ మొదటి సమావేశం నుంచి 30 రోజుల్లోగా దీన్ని ఆమోదించాలి. దాన్ని అప్పటికే రాజ్యసభ ముందే ఆమోదించి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్లో రాష్ట్రపతి పాలనా తీర్మానాన్ని ఏ మెజారిటీతో ఆమోదిస్తారు? సింపుల్ మెజారిటీతో ఆమోదిస్తారు. సభకు హాజరై వారు 50% మంది ఓటేస్తే సరిపోతుంది. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ 352 ప్రత్యేక మెజారిటీ కావాలి, కానీ రాష్ట్రపతి పాలనకు ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు. సాధారణ మెజారిటీ అయితే సరిపోతుంది. ఈ ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి. జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ 352. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన గరిష్టంగా ఎంతకాలం పొడిగించవచ్చు? 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. పార్లమెంట్ ప్రతి 6 నెలలకోసారికి ఆమోదిస్తూ గరిష్టంగా 3 ఏళ్ల వరకు దీన్ని పొడిగించవచ్చు. 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం రాష్ట్రపతి పాలన ఒక ఏడాది దాటి పొడిగించాలంటే దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ఉండాలి, లేదా ఎన్నికల సంఘం అక్కడ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ధృవీకరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారి రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు? 1973 జనవరి 18న ముల్కీ నిబంధనల వివాదం కారణంగా జై ఆంధ్ర ఉద్యమం వల్ల నాటి శాంతి భద్రతలు క్షీణత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు పివి నరసింహారావు ముఖ్యమంత్రిగా, ఖండూబాయ్ అనే అతను గవర్నర్గా ఉన్నారు. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రంలోని ఏ వ్యవస్థ అధికారాలపై ఎటువంటి ప్రభావం ఉండదు. సో రాష్ట్రపతి పాలన విధించినప్పటికీ హైకోర్టు మీద ఎటువంటి ప్రభావం ఉండదు. రాష్ట్రపతి పాలన సమయంలో రాష్ట్ర కార్యనిర్వాహకన, శాసన మండలి అధికారాలు మారతాయి. న్యాయశాఖ స్వతంత్రత అధికారాలు యథాతథంగా కొనసాగుతాయి. రాజ్యాంగం ప్రకారం హైకోర్టుకు ఉన్న అధికారాలు రాష్ట్రపతి చేతుల్లోకి తీసుకోలేరు లేదా రద్దు చేయలేరు. రాష్ట్రపతి పాలన విధింపు న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చింది? వెరీ ఇంపార్టెంట్. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఈ తీర్పు అయితే ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడం కోసం సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం కేంద్రం తీసుకున్న నిర్ణయం తప్పు అని తేలితే రద్దయిన అసెంబ్లీ మరి తిరిగి పునరుద్ధరించబడుతుంది. భారతదేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపాలన విధించబడిన రాష్ట్రం ఏది? మణిపూర్.
మణిపూర్ తర్వాత ఉత్తరప్రదేశ్, పంజాబ్. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలో విధించారు? పంజాబ్లో విధించారు మొట్టమొదటిసారి. అన్ని పర్యాయాలు కలిపి మొత్తం అత్యధిక రోజులు రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్న రాష్ట్రం ఏది అంటే పంజాబేనండి. 3510 రోజులు రాష్ట్రపతి పాలన అనుభవించింది. ఒక క్యాలెండర్